సభ్యులకి నేను వివరణ అందిస్తాను. వంశీకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు చెప్పిన సమాధానానికి నేను ఏకీభవిస్తున్నాను. అయినప్పటికీ కూడా విశాఖపట్నం అనేది ఒక అందమైన సముద్ర తీరంతో పాటు పచ్చని కొండలు, మరోపక్క పోర్టు నుండి ఒక అద్భుతమైన నగరం సార్. ఈ మధ్య కాలంలో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్, మరి పోర్టు కాలుష్యం వల్ల కొంత కాలుష్యం ఎక్కువైందన్నమాట వాస్తవం అధ్యక్ష. దీని మీద ప్రజలు కూడా ఈ మధ్యకాలంలో ధర్నాలు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అయితే దీనికి కారణాలు అనేక ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా పోర్టులో బెర్తలు అన్నీ కూడా ప్రైవేట్ ఆపరేటర్స్కి ఇవ్వడం వల్ల పోర్టు నియంత్రణ కొంచెం వాళ్ళ మీద తగ్గి ఈరోజు ఇలాంటి పరిస్థితి నెలకొనే అధ్యక్ష. కొంతమంది పోర్టు ఏదైతే పీసీబీ నిబంధనలు పాటిస్తూ ఉన్నారు, కొంతమంది మాత్రం పీసీబీ నిబంధనలు పాటించకపోవడం వల్ల మాత్రమే ఇలాంటివి జరుగుతున్నాయి అధ్యక్ష. సీపోర్ట్ లాంటి కొంతమంది నిబంధనలు పాటించినప్పటికీ సింగిల్ బెర్త్ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఈ నిబంధనలు పాటించలేదు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ బల్క్ కార్గోలు అయినటువంటి ఏవైతే ఉన్నాయో ఐరన్ ఓర్ కానీ, కోల్ కానీ, బాక్సైట్, ఇలాంటివి బల్క్ కార్గోలు చేస్తున్నటువంటి కొంతమంది కొన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలి అధ్యక్ష. ముఖ్యంగా లోడింగు అన్లోడింగ్ టైంలో వాటర్ స్ప్రింక్లర్తో పాటు లోడింగ్ అయినటువంటి లారీలు బయటకు వెళ్తున్నప్పుడు కూడా టార్పాలిన్ పూర్తిగా కవర్ చేయాల్సిన బాధ్యత ఆపరేటర్స్కి ఉంది అధ్యక్ష. అది పూర్తిగా జరగకపోవడం వల్లే ఈ పొల్యూషన్ పెరుగుతుందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అలాగే గ్రీన్ బెల్ట్లు అభివృద్ధి జరగాలి అధ్యక్ష. గ్రీన్ బెల్ట్లు అనేవి ఈ మధ్యకాలంలో లాస్ట్ 2 yearsలో నాకు తెలిసి మొక్కలు నాటడం కానీ, లేకపోతే గ్రీన్ బెల్ట్ని పెంచే కార్యక్రమం కానీ ఎక్కడ కూడా పోర్టు వాళ్ళు కానీ ప్రైవేట్ ఆపరేటర్లు కానీ చేయలేదు అధ్యక్ష. దీనివల్ల కూడా ఈ మధ్య పెరిగిందని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా బాగా కొన్ని అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో అయితే అధ్యక్ష, ఈ బల్క్ కార్గోలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని స్టాక్ చేయడానికి అండర్ గ్రౌండ్ స్టాక్ సిస్టమ్ కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. దాని మీద కూడా కొంత మనసు పెడితే ఇది తగ్గుతుంది అధ్యక్ష. అలాగే క్లోజ్డ్ గోడమ్స్ని కూడా కొన్ని పెడతామని చెప్పి అప్పట్లో 10-20 నిర్మిస్తామని పోర్టు వాళ్ళు చెప్పారు అధ్యక్ష. కాకపోతే ఒక 2-3 నిర్మించి ఇప్పుడు మళ్ళీ వాటిని వదిలేశారు అధ్యక్ష. ఈ క్లోజ్డ్ గోడమ్ అయితే ఎక్కడ కూడా మళ్ళీ ఆ గాలి వచ్చినా కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా అవి పూర్తిగా క్లోజ్ అయి ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధ్యక్ష. ముఖ్యంగా ఎయిర్ నాణ్యతని పరీక్షించే కేంద్రాలు ఒకటి మాత్రమే ఉంది అధ్యక్ష పీసీబీ అండర్లో విశాఖపట్నంలో. అవి ఇంకొక 2-3 ఉంటే బాగుంటుంది అధ్యక్ష అన్ని ప్రాంతాల్లో. ఈ రోడ్స్ మీద డస్ట్ పడుతుంది అధ్యక్ష. ఈ డస్ట్ పడినప్పుడు వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తూ ఉన్నారు. వాటర్ స్ప్రింక్లింగ్ చేయడం వల్ల ఆ బురద అదంతా కూడా మళ్ళీ ఆ టైర్స్కి పట్టుకొని సిటీలోకి వచ్చేస్తుంది అధ్యక్ష. ఈ వాటర్ స్ప్రింక్లింగ్ కాకుండా కొత్తగా ఎయిర్తో క్లీన్ చేసే యంత్రాలు వచ్చాయి అధ్యక్ష. ఒక 8 ఎన్నో పెట్టారు అధ్యక్ష. అవి కొంచెం సంఖ్య పెరిగితే పూర్తిగా దాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది అధ్యక్ష. అలాగే బై రోడ్డు వెళ్ళే లారీలు కొన్ని ఉంటాయి అధ్యక్ష. ఏదైతే బల్క్ కార్గోలు ఉన్నాయో వాటిని బై రోడ్ తీసుకెళ్లే ఉంటాయి, బై రోడ్ రైలు కాకుండా వాటిని కూడా పూర్తిగా తార్పాలతో కవర్ చేయాలని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అలాగే పీసీబీ వాళ్ళు, ప్రైవేట్ ఆపరేటర్స్, అలాగే పోర్టు అధికారులు తరచుగా కొన్ని మీటింగ్లు పెట్టుకొని ఎక్కడైతే ప్రాబ్లం ఉందో వాటి నిబంధనలు పాటించే వాళ్ళు ఎవరు, పాటించిన వాళ్ళు ఎవరో కూడా చూసుకొని కొంచెం పర్యవేక్షణ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల కూడా వాటిని తగ్గించవచ్చు అధ్యక్ష. స్టాక్స్ అన్నీ కూడా 100% తార్పాలను కప్పి ఉండే విధంగా వాటి మీద వాటర్ స్ప్రింక్లింగ్ కూడా చేసే విధంగా సమస్యలు చెప్పండి, సొల్యూషన్ వాళ్ళు చెప్తారు. సొల్యూషన్ మీరే చెప్పారు. అదే చెప్తున్నారు, చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష. అలాగే పోర్టు ప్రాంతంలో బాగా పొల్యూషన్ అనిపిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో అధ్యక్ష కొన్ని సిఎస్ఆర్ నిధులు ఉంటాయి అధ్యక్ష. అవి కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్కి కానీ లేకపోతే ఆ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్స్ కూడా ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఏవైతే నిబంధనలు పాటించట్లేదో వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఒకసారి తీసుకోవాలని చెప్పేసి మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఒకసారి ఉప ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆ ప్రాంతం పోర్టు ఏరియాలతో కూడా పర్యటించాలి అధ్యక్ష. దీనికి బాగా ఎఫెక్ట్ అవుతుంది విశాఖపట్నం సౌత్ అధ్యక్ష. ఆ ప్రాంతానికి వెళ్తే ఉదయాన్నే ఎలాగ చేయబెడితే ఇంత ఎత్తున ధూళి మన చేతికి అంటుకున్నది అధ్యక్ష. సో దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కొన్ని కఠినమైన నిబంధనలు తీసుకురావాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇలాగా ఉంటే అధ్యక్ష రానున్న రోజుల్లో బల్క్ డ్రగ్ అన్నిటి కూడా ఇక్కడ నుంచి తరలించే ప్రమాదం ఉంది అధ్యక్ష, కొత్తగా మూలపేటకి. సో వీళ్ళు కఠినంగా కొంచెం నిబంధనలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారు తెలియజేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు గారు. విశాఖపట్నం కదా డిమాండ్ ఎక్కువ ఉంది.
ధన్యవాదాలు అధ్యక్ష. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్కి సంబంధించి దీంట్లో మాట్లాడే అవకాశం ఇచ్చారు. మీకు కూడా తెలుసు అధ్యక్ష, ఎస్పెషల్లీ వైజాగ్ గురించి. మీరు కూడా అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో మా అందరితో పాటు చదువుకున్నారు. ఒకప్పుడు మనం ఆంధ్ర యూనివర్సిటీలో హాస్టల్ రూమ్ నుంచి మళ్ళీ మెస్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే ఏదో ఒకటి వర్షం పడేది. అటువంటి వైజాగ్ ఇప్పుడు ఎలా ఉంది మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి వైజాగ్ ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా, ఫైనాన్షియల్ క్యాపిటల్గా, ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా, మరి గూగుల్ లాంటి ఎస్టాబ్లిష్మెంట్ వైజాగ్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్క సంతోషంగా ఉంటే మరో పక్క బాధ ఏంటంటే ఈ పొల్యూషన్ సమస్య అధ్యక్ష. ఇప్పుడే వంశీ గారు అడిగారు, అలాగే మినిస్టర్ గారు కూడా సమాధానం చెప్పారు. ఇది ఓన్లీ కన్ఫైన్ టు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ మాట్లాడారు. విశాఖపట్నం పోర్ట్ అనేది ఒక పార్ట్. అది వైజాగ్ పొల్యూషన్కి చాలా రీజన్స్లో అది ఒక్క రీజన్ తప్ప అది ఒక్కటే కాదు. దాంతోపాటు ఇతర పరిశ్రమలు చాలా ఉన్నాయి. ఫార్మా ఉంది, రిఫైనరీస్ ఉన్నాయి, ఫెర్టిలైజర్స్ ఉన్నాయి, అలాగే ఎన్టీపీసీ లాంటివి ఉన్నాయి. వీటన్నిటితో పాటు వెహికల్ పొల్యూషన్ ఉంది. తర్వాత ఇవన్నీ చాలా రకరకాల కారణాలు ఉన్నాయి. మీకు రీసెంట్గా ఒక రిపోర్ట్ ఒకటి వచ్చింది పేపర్లో. అందరూ కూడా వైజాగ్ కూడా బాగా అందరికి ఐడియా ఉంది. దీంట్లో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో మొత్తం వెరీ హై, ఎక్సెసివ్, ఎక్స్ట్రీమ్ అని కేటగరైజేషన్ పెట్టి ఒక హైదరాబాదు 116 పాయింట్లు, అలాగే న్యూఢిల్లీ ఇప్పుడు దాకా మనకు పొల్యూషన్ అంటే న్యూఢిల్లీ చెప్పుకుంటాం, అదొకటి 195. అయితే సర్ప్రైజింగ్గా విశాఖపట్నం 205. అబ్బో, అంటే ఎంత అలార్మింగ్ సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించండి. వైజాగ్ ఉన్న ఇమేజ్, గ్లామరు, లేకపోతే ఇంకోటి పక్కన ఇది ఉంటే దీంట్లో ఇటువంటివి విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష. ఈ మధ్య మార్నింగ్ వాకర్స్ మా వాళ్ళందరూ కూడా వైజాగ్లో ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఇన్వైట్ చేస్తే నేను కూడా అటెండ్ అయ్యాను. ఆ రోజు అందరూ వాకింగ్ అయిపోయిన తర్వాత ఏదో పిచ్చపాటు మాట్లాడుకుంటూ వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఏంటండి వైజాగ్ ఎంత గ్రో అవుతుంది, బ్రహ్మాండంగా వస్తుంది అని చెప్తా ఉన్నారు. బట్ వాట్ అబౌట్ పొల్యూషన్? ఒకసారి మీరు ఆ 1 టౌన్ ఏరియాలో వెళ్ళండి, వైట్ షర్ట్ వేసుకుని వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మీ షర్ట్ కానీ కలర్ మారకపోతే మీరు ఆలోచించండి. అంతేకాదు మాకు భయం వేస్తుంది, ఏదో ఏ రోజు ఏమవుతుందో తెలియని పరిస్థితిగా ఉంది. దీని మీద ఎందుకు మీరు పాజిటివ్ గవర్నమెంట్ ఉంది కదా, మరి దీని మీద ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి చాలా అలార్మింగ్గా మాట్లాడుతారు అధ్యక్ష. అందుకే యాక్చువల్గా ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా ఉండింటే చాలా బాగుండేది. ఆయన కూడా చాలా సీరియస్గా గ్రీన్ కవర్లు ఇవన్నీ కూడా ఏదైతే అనుకుంటారో దాన్ని ఒక వార్ఫుడ్ బేసిస్ మీద, ఎలాగైతే యూరోపియన్ కంట్రీస్ దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి చేస్తున్నారో అలా చేయకపోతే మాత్రం దీన్ని మనం ఎంత మాట్లాడుకున్నా ఉపయోగం లేదు అధ్యక్ష. దీనికి ప్రధానంగా ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మనకు ఉంది. దానికి సంబంధించిన మ్యాన్ పవర్ ఏదైతే ఉందో ఎప్పుడో ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ ఏదైతే ఉన్నారో దాంట్లో రిటైర్ అయిపోయిన తర్వాత కొత్తగా రిక్రూట్మెంట్ జరగట్లేదు. వాళ్ళు మ్యాన్ పవర్ లేదు. ఏదైనా ఒకటి ఎగ్జిక్యూట్ చేయాలంటే మ్యాన్ పవర్ కావాలి. అలాగే లేటెస్ట్ ఎక్విప్మెంట్. ఈరోజు 100 కోట్లు పెట్టి ఒక పరిశ్రమ పెట్టిన వాళ్ళకి ఒక 10%, ఒక 10 కోట్లు లేకపోతే ఇంకొక 5 కోట్లు పెట్టి ఆ ఈటీపీలు, ఎస్టీపీలు, ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ పర్ఫెక్ట్గా పెడితే డెఫినెట్గా పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు. దాంతోపాటు ప్రధానంగా ఇప్పుడు వంశీ మాట్లాడారు పోర్ట్ గురించి కూడా. నేను కూడా పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అక్కడ, నాతో పాటు రమేష్ ఉన్నాడు, వంశీ ఉన్నాడు, విజయ్ కుమార్, అందరూ కూడా డైరెక్ట్గా పోర్ట్లో గ్రో అయినాడు. అయితే ఇక్కడ విశాఖపట్నం పోర్ట్ అనేది ఈరోజు ఒకసారి మీరు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హెల్త్ కాన్షియస్గా ఉంటున్నారు. ఎలాగైతే చెన్నై పోర్టు ఈ పొల్యూటెడ్ కార్గోస్ ఉన్నాయో, బల్క్ కార్గోస్, కోల్ కానీ లేకపోతే ఐరన్ ఇటువంటివి ఉంటాయి, అది మొత్తం కూడా క్లోజ్ చేసి పక్కన ఎన్నూరు పోర్టుని న్యూగా డెవలప్ చేసి అక్కడికి షిఫ్ట్ చేశారు. మనకు కూడా ఇప్పుడు శ్రీకాకుళంలో మొదలుపేట కొత్త పోర్ట్ వస్తూ ఉంది. దీన్ని కూడా ఏదైనా క్లీన్ కార్గో, కంటైనర్ కార్గో బయటది ఇక్కడ ఆపరేట్ చేసుకుంటే ఆ డస్ట్ చేసే కార్గో అంతా కూడా మొదలుపేటకి షిఫ్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ మిగతా ఈ గ్రీన్ కార్డులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి చేయాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటూ, మరి ఇప్పుడు కొత్తగా మనకు అన్ని ఈ టూరిజం ప్రాజెక్ట్ చాలా వస్తూ ఉంది. ఒక 15 5 స్టార్ హోటల్స్ వైజాగ్ వస్తూ ఉన్నాయి. అలాగే ఐటీ కంపెనీలు అయితే గూగుల్ దగ్గర నుంచి ఎనీ ఐటీ కంపెనీ అవన్నీ కూడా వైజాగ్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో ప్రత్యేకించి వైజాగ్ పట్ల చాలా కాషస్గా ఉండాలి. ఈ పొల్యూషన్ అనేది ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ ఉంది. దీని మీద ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టి ఒక ఫోకస్ పెట్టకపోతే మాత్రం భవిష్యత్తులో వైజాగ్ అంటే ప్రజలు భయపడే పరిస్థితి వస్తుంది. మనకి ఒక గార్డెన్ సిటీ అంటా ఉంటాం వైజాగ్, కానీ నేనేమంటారు సిటీ ఇన్ ద గార్డెన్ అయ్యే విధంగా దానికి గ్రీన్ కవర్ డెవలప్ చేయాలి. ప్రతి ఇండస్ట్రీకి కూడా ఏదైతే వాళ్ళు ఒక పరిశ్రమ పెడతామంటే ముందు మీకు ఎంత గ్రీన్ కవర్ ఏరియా ఉంటుంది, మీరు ప్లాంటేషన్ వేస్తారు అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే పర్మిషన్ ఇవ్వాలి. ఇవన్నీ చేస్తే తప్ప మీకు ఈ పొల్యూషన్ కంట్రోల్ కాదని తెలియజేసుకుంటూ, మరి అలాగే ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఈవీ వస్తున్నాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్. ఆర్టీసీ బస్సులు కొత్తగా మారుస్తూ ఉన్నారు. 40,000 ఆటోలు ఉన్నాయి వైజాగ్లో. అలాగే 4 వీలర్స్ ఉన్నాయి, అవి కూడా హెవీ పొల్యూషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంకరేజ్ చేస్తూ ఉంది.
స్టేట్ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తూ ఉంది. అవసరమైతే అందరితో మాట్లాడండి, కొంచెం ముద్రా లోన్స్ లాంటి ఇస్తా ఉన్నారు ఆటోలోకి డైరెక్ట్ కూడా. అవన్నీ పెట్టి ఇవన్నీ కన్వర్ట్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా పొల్యూషన్ చాలా తగ్గుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, కొత్తగా వచ్చే ప్రతి ఐటీ కంపెనీ, ప్రతి డేటా సెంటర్, ప్రతి హోటల్ వీటన్నిటి కూడా మీరు మస్టర్ షుడ్ ఒక ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ఇంత మొక్కలు ఖచ్చితంగా ఉండాలి, ఇంత గ్రీన్ కవర్ ఖచ్చితంగా ఉండాలి అని ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేసి ఆలోచన చేస్తే బాగుంటుందని కూడా నేను ఆలోచిస్తున్నాను. నిన్ననే నాగబాబు గారు కూడా గ్రీన్ కౌన్సిల్ చైర్మన్ కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా ఒక స్పష్టమైన టార్గెట్ పెట్టుకొని ఈ పొల్యూషన్కి సంబంధించి ప్రధానంగా మొక్కలు నాటడంతో పాటు పరిశ్రమల్లో కూడా ఏదైతే ఎస్టీపీలు ఈటీపీలు ఎఫెక్టివ్ పనిచేసేటట్టుగా చేయటం, ఎవరైతే వైలేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద హెవీ పెనాల్టీస్ చేయండి. మన దగ్గర ఉన్న రెడ్ ఇండస్ట్రీస్ కొన్ని ఉన్నాయి, వాటిని మనం టార్గెట్ పెట్టుకుంటే రాబోయే 6 నెలల్లో ఎన్నిటిని ఆ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ని మనం గ్రీన్కి తాగలుగుతాం అని ఒక స్పెషల్ ఇది పెట్టుకుని చేసుకుంటే డెఫినెట్గా ఇది అవుతుందని తెలియజేసుకుంటూ, దీన్ని పర్సనల్గా మొత్తం ఇదేదో ఒక మినిస్టర్ గారో లేదా ఒక ఎమ్మెల్యే గారితో అయ్యేది కాదు, ప్రతి ఒక్కరూ కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ఆలోచించినప్పుడు ఇది సాధ్యమవుతుంటున్నాం. గణబాబు గారు కొంచెం బ్రీఫ్గా. అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష, విశాఖపట్నానికి సంబంధించి. ఇప్పుడే మంత్రి గారు ఒక లివబుల్ సిటీగా, ఒక గ్లోబల్ సిటీగా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ప్రశ్న రూపంలో అడిగితే ఇంకొంచెం అదే అడుగుతారు సార్. ఇప్పుడు వారు చెప్పినట్టు వంశీ గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ నా ప్రశ్న, వారి సూచనలు చెప్పారు తప్పితే నేను ప్రశ్నే అడుగుతున్నా అధ్యక్ష. ఇప్పుడు వారు మంత్రి గారు చెప్పిన దాంట్లో కవర్డ్ ట్రాన్స్పోర్టేషన్ అన్నారు. అంటే నేను ఇప్పుడు వారు చెప్పినట్టుగా పోర్ట్ ఒక్కటే కాదు, నిజానికి ఫార్మా ఉంది, ఫర్టిలైజర్ యూనిట్స్ ఉన్నాయి, ముఖ్యంగా రిఫైనరీ ఉంది, పొల్యూషన్ కారకాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. విశాఖపట్నం నగరంలోనే 2 ఇండస్ట్రీస్ క్లోజ్ అయిపోయినాయి అధ్యక్ష, ఓన్లీ పొల్యూషన్ కారణంగా. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, ఎల్జీ పాలిమర్స్ కూడా. అలాంటి ప్రధానమైనటువంటి ఇండస్ట్రీస్ బౌల్ ఏరియా అంటారు అధ్యక్ష. విశాఖపట్నంలో చుట్టూ కొండలు ఉన్నాయి, బౌల్ ఏరియాలో ఉండే వాటికి కాస్త ఎక్కువ పర్యవేక్షణ ఉండాలి, వాటికి ఉండేటువంటి ఎక్విప్మెంట్ కానీ అన్నింటిలో కూడా. ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో అంటే గంటా గారు చెప్పిన దాంట్లో రెగ్యులర్గా ఉండేది కాదు అధ్యక్ష. 205 అనేది అప్పుడప్పుడు కూడా ఆ స్థాయికి కూడా అప్పుడప్పుడు చేసినప్పుడు వస్తున్నదంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిని ఎలా అధిగమించాలనుకున్నప్పుడు మాకొకటి మీరు కవర్డ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేటువంటిది ఆ పదం వాడారు అధ్యక్ష. అది విశాఖపట్నంలో జరగటం లేదు. అది రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ట్రైన్లో ఇప్పుడు పోర్ట్ నుంచి వెళ్ళేటువంటి ట్రైన్స్లో వెళ్ళేటువంటి ఏదైతే కార్గో ఉందో ఓపెన్గా ఉంటుంది అధ్యక్ష. చిన్నపిల్లలు నడుస్తూ ఉంటే దాని కింద డస్ట్ కనబడుతూ ఉంటుంది. సో వీటికి కంపల్సరీ దానిపైన పర్యవేక్షణ కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో దాని మీద పర్యవేక్షణ కానీ, వారు చెప్తున్నట్టు పొల్యూషన్కి సంబంధించిన అధికారులు మనకిప్పుడు ఎక్కువగా లేరు అధ్యక్ష. ట్రాన్స్పోర్ట్ని కూడా ఇందులో లింకప్ చేస్తే, వాటి ఫైనింగ్ కానీ మీరు అన్నట్టు అట్లాంటివి ఇంపోజ్ చేస్తే కాస్త కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. నేను లాస్ట్ టైం కూడా ఇదే ప్రశ్న వచ్చినప్పుడు ప్రధానంగా నేను అడిగింది, విశాఖపట్నంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేటువంటి ఆఫీసు విజయవాడ కంటే పెద్దది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో, అందుకే ఇప్పుడు ఈరోజు కొత్త రాష్ట్రంగా ఉండేటువంటి దాంట్లో పొల్యూషన్కి సంబంధించినటువంటి ఎక్కువ అంశం కూడా, ఎందుకంటే అన్ని రిలేటెడ్ ఇండస్ట్రీస్ విశాఖపట్నంలో ఉన్నప్పుడు మెంబర్ సెక్రటరీ స్థాయి అధికారి అక్కడ ఉంటే మనకి డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి అధ్యక్ష. ఎందుకంటే అక్కడ ఉండేది ఈ స్థాయి అధికారి అధ్యక్ష. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో కనీసం లోపలికి ఎంటర్ చేసే పరిస్థితి లేదు అధ్యక్ష. వాళ్ళకి ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం 4 రోజులు పడుతుంది అధ్యక్ష లోపలికి వెళ్ళడానికి. ఎందుకంటే పోర్ట్రస్ కావచ్చు, లేకపోతే హెచ్పిసిఎల్ రిఫైనరీ కావచ్చు, లేకపోతే అదర్ ఎన్టీపీసీ కావచ్చు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్లో పెద్ద స్థాయి అధికారులు అక్కడ ఉంటారు. ఒక మెంబర్ సెక్రటరీ అధికారి స్థాయిలో ఇక్కడికంటే పెద్ద భవనం ఉంది అధ్యక్ష. వారు విశాఖపట్నంలో కనుక ఉండి అక్కడి నుంచి పర్యవేక్షణ స్టార్ట్ చేస్తే ఇది కంట్రోల్ తప్పుతుందని అంటే అందరూ అభిప్రాయం అధ్యక్ష. ఎందుకంటే స్టాఫ్ ప్యాటర్న్ పెంచలేం, మిగిలిన డిపార్ట్మెంట్స్ని మనం టైఅప్ చేస్తూనే ఒక ఐఏఎస్ అధికారి, ఒక సీనియర్ ఆఫీసర్స్ విజయవాడలో కంటే అక్కడ విశాఖపట్నం ఉండి అక్కడ కనుక పర్యవేక్షణ స్టార్ట్ చేయగలిగితే ఆ కంట్రోల్ రావస్తుందని నా ఉద్దేశం. అలాంటి ఆలోచన ఉందేమో మంత్రి అనుకుంటున్నాను. మంత్రి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రశ్న బేసికలీ అంటే చాలామంది సభ్యులు వాళ్ళు ఆవేదనతోటి విశాఖపట్నం నగరం గురించి, అక్కడున్న కలుషిత వాతావరణం గురించి సంబంధించిన అంశాలు లేవనెత్తారు అధ్యక్ష. కాకపోతే ప్రశ్న స్పెసిఫికల్గా విశాఖపట్నం పోర్ట్ ఏరియాలో ఉన్న పొల్యూషన్ మెజర్స్ పైన గౌరవ సభ్యులు వంశీ గారు లేవనెత్తారు. బట్ ఐ విల్ ఆన్సర్ టు ద బెస్ట్ పాసిబుల్ గౌరవ సభ్యులు లేవనెత్తారు అధ్యక్ష. నేను ముందే చెప్పాను, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు
ఎప్పుడైతే ఆగస్టు 24 నుంచి రెగ్యులర్గా సమీక్షించుకుంటూ కొన్ని స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకోవాలి విశాఖపట్నం ప్రాంతం కోసం. ఎందుకంటే మోస్ట్ లివబుల్ సిటీగా మనం విశాఖపట్నాన్ని ఒక డెస్టినేషన్ సిటీగా మార్చాలంటే ఖచ్చితంగా మనం ఈ పొల్యూషన్ అనేది మనం చాలా ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఆయన అనేక సమీక్షలు నిర్వహించారు అధ్యక్ష. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను కూడా బై మంత్లీ రివ్యూ చేయమని అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అందరినీ కూడా చెక్ చేయమని అధ్యక్ష. అక్కడ విశాఖపట్నం పోర్ట్ ఏరియాలో సుమారు 8 మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అధ్యక్ష. ఇది నిన్న కూడా సమాచారం అందించినప్పుడు నేను కూడా కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. అయితే విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వాళ్ళు ఇప్పటి వరకు అధ్యక్ష 3052 ఎకరాల్లో వాళ్ళు 1070 ఎకరాలు గ్రీన్ బెల్ట్గా కవర్ చేశారు అధ్యక్ష ఇప్పటి వరకు. సో అప్రాక్సిమేట్లీ 30% వరకు చాలా వరకు వాళ్ళు రీచ్ అవుట్ అయ్యారు. అయితే 2026-27 సంవత్సరానికి సంబంధించిన గాను ఒక టార్గెట్ 8 లక్షల కొత్త శాప్లింగ్స్ని ఏర్పాటు చేయాలని ఇది గౌరవ ప్రధానమంత్రి గారు చేపట్టిన కార్యక్రమం దేశవ్యాప్తంగా ఈ ఒక్క సంవత్సరంలోనే ఏక్ పేడ్ మాకా నామ్ అనే కార్యక్రమం ద్వారా ఇది ఖచ్చితంగా ఈ ప్రాంతంలో టేకప్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ నుంచి ఒక ప్రత్యేకమైన ఫోకస్ పెట్టమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష షార్ట్ టర్మ్ మెజర్స్ ఇందాక నేను నా సమాధానంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. షార్ట్ టర్మ్ మెజర్స్ బేసికల్గా అక్కడ 2 ఉన్నాయి అధ్యక్ష. ఒకటి ఏంటంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ WQ1 అండ్ WQRE, WQ2 అండ్ WQ3 బర్త్స్ ఏదైతే గౌరవ సభ్యులు బర్త్స్ గురించి ప్రస్తావించారో దానికి మెకనైజేషన్ ద్వారానే మనం ఈ పొల్యూషన్ తగ్గించగలుగుతామనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత కార్గో హ్యాండ్లింగ్ అంతా కూడా 186 కోట్ల రూపాయలతోటి దీన్ని మోడర్నైజేషన్ చేద్దామనే ఒక నిర్ణయం చేయడం వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా WQ7 అండ్ WQ8 బర్త్స్ కూడా వాటిని కూడా మెకనైజేషన్ చేయాలి. డ్రై బల్క్ కార్గో ఇక్కడ ఏ ప్రాసెస్ చేసినా కూడా దానికి సుమారుగా 299 కోట్ల రూపాయలు కేటాయించి ఆ పనులు కూడా ఈ 6 నెలల లోపే పూర్తి చేసి అంకితం చేసేటట్టు సిద్ధమయ్యారు అధ్యక్ష. మెకనైజేషన్ అండ్ క్లీన్ కార్గో హ్యాండ్లింగ్ గురించి గౌరవ సభ్యులు తర్వాత పెద్దలందరూ కూడా దీని గురించి ప్రస్తావించారు అధ్యక్ష. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కఠినంగా ఉండాలి. ఎప్పటికప్పుడు రోడ్స్ పైన మనం వాటర్ స్ప్రింక్లర్స్ అదేవిధంగా ట్రక్స్ కానివ్వండి వ్యాగన్స్ కానివ్వండి టార్పాలిన్స్ కవర్ చేసి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయాలనే నిబంధన చాలా స్పష్టంగా పోర్ట్ నుంచి ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతున్నాయో వెహికల్స్ వాటి అన్నింటినీ కూడా చెక్ చేసి దానికి అనుగుణంగానే చేస్తున్నాం అధ్యక్ష. వీటితో పాటు ఇంతకుముందు నేను మీకు ప్రపోజ్ చేసిన కొన్ని ప్రత్యేకమైన అంశాలు అదేంటంటే ఎక్కడ చూసినా కూడా మనం ఈ గ్రీన్ బెల్ట్ అనే దానిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. సో షార్ట్ టర్మ్ మెజర్స్తో పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని రెగ్యులేటరీ యాక్షన్స్ రివ్యూ మీటింగ్స్ కానివ్వండి ప్రభుత్వం నుంచి మేము చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా ఆ ఆలోచన రావాలనే ఉద్దేశంతో మేము తీసుకెళ్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు గంటా శ్రీనివాస్ గారు ప్రస్తావించారు అధ్యక్ష. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఎప్పటికప్పుడు మనం సమీక్షించుకుంటాం అధ్యక్ష. అయితే విశాఖపట్నం సిటీలో ఇందాక అన్నట్టు శీతాకాలంలోనే మనకి సమస్య ఎక్కువ వస్తుంది అధ్యక్ష. ఢిల్లీలో ఉన్న వాతావరణాన్ని ఆయన పోల్చారు. ఈ రోజు మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఓన్లీ 89 అధ్యక్ష. సో ఇట్ వేరీస్ ఫ్రమ్ మంత్ టు మంత్. వర్స్ట్ మంత్ ఇస్ డిసెంబర్ ఇస్ ద సేమ్ ఇన్ ఢిల్లీ ఆల్సో. కాబట్టి విశాఖపట్నంలో ఎక్కడైతే మనం సాటిస్ఫాక్టరీ లేకపోతే మోడరేట్ ఉందో బ్యాలెన్స్ 11 నెలల్లో కూడా అటువంటి పరిస్థితి ఎక్కడ లేదు అధ్యక్ష. ఇట్ ఈస్ యావరేజింగ్ బిట్వీన్ 89 and 120. దట్స్ యావరేజ్ అధ్యక్ష. సమ్ టైమ్స్ వెన్ ఇట్ క్రాసెస్ వెరీ హై. అది ఎప్పుడంటే డిసెంబర్లో వచ్చినప్పుడు మాత్రం 273 వచ్చింది అధ్యక్ష. అది గౌరవ సభ్యులు గంటా శ్రీనివాస్ గారు మెన్షన్ చేశారు. తప్పకుండా ఎందుకంటే అది ఒక గిన్నె ఆకారంలో ఉంటుందని మన గణబాబు గారు చెప్పారు. ఖచ్చితంగా గిన్నె ఆకారంలో ఉంటుంది. అందుకని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మనం అక్కడ కొన్ని మెజర్స్ తీసుకోవాలి. డెస్టినేషన్ సిటీగా ఒక గ్రీన్ సిటీగా మనం మార్చాలన్నప్పుడు మనం తీసుకోవాల్సిన చర్యలు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా దీని గురించి ప్రత్యేకంగా ఫోకస్ పెడతాం అధ్యక్ష. మీరు మెంబర్ సెక్రటరీ లెవెల్లో మనం పోస్ట్ చేయాలని చెప్పారు. అదేవిధంగా కొన్ని సూచనలు చేశారు గణబాబు గారు. డెఫినెట్గా వాటి గురించి మనం రాబోయే రోజుల్లో ఒక సుదీర్ఘమైన రివ్యూ ఏర్పాటు చేసి అంతిమంగా మనం ఈ వెహికల్స్ని కూడా ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేసి విశాఖపట్నంలో దాదాపు 40,000 ఆటోస్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 40,000 ఆటోస్ని కూడా మనం ఈ వెహికల్స్గా మనం కన్వర్ట్ చేయగలిగితే పొల్యూషన్ మెజర్స్లో మనం కొంతవరకు డెఫినెట్గా ఆ మార్పు తీసుకురాగలుగుతాం. బర్త్స్ విషయంలో కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి డెఫినెట్గా మీరు ఇచ్చిన సూచనల మేరకు ప్రభుత్వం నుంచి మేము చేసే ఏ కార్యక్రమమైనా సరే తప్పకుండా మేము ఈ పొల్యూషన్ నిబంధనలకి మనం మెయింటైన్ చేసుకోవడమే కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండే విధంగా మనం స్ట్రింజెంట్ మెజర్స్ తప్పకుండా మనం ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని తీసుకుంటామని ఈ సందర్భంగా ఐఎమ్ అష్యూరింగ్ ద హౌస్ అధ్యక్ష. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 1671 కొండపల్లి శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష.
మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండో ప్రశ్నకు సమాధానం 2014-15 ఆర్థిక సంవత్సరం నుండి 2029.23 కోట్ల రూపాయలని మంజూరు చేయగా క్షేత్రస్థాయిలో సిబ్బంది ద్వారా 7.6 కోట్ల మేర నిధులు దుర్వినియోగం జరిగినట్లు గుర్తించడమైంది. మూడో ప్రశ్నకు సమాధానం సంబంధిత వ్యక్తుల నుండి 1.19 కోట్ల మొత్తాన్ని రికవరీ చేయడమైంది మరియు బాధితులైనటువంటి 69 మంది క్షేత్రస్థాయి సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించమైంది. ధన్యవాదాలు. శ్రీమతి మిర్యాల శిరీషాదేవి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఉన్నతి పథకం ద్వారా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మహిళా సంఘ సభ్యులకు వడ్డీ లేని రుణం 2016 నుండి ఇప్పటి వరకు 2,43,463 మంది సభ్యులకు గాను 1,157 కోట్ల రూపాయలు అప్పిస్తే కేవలం రికవరీ 25% మాత్రమే రికవరీ అయ్యింది. దీనికి కారణం మంత్రి గారు తెలియజేయగలరు. అలాగే ప్రధానంగా లైవ్ స్టాక్ రుణం ఇచ్చినట్టు వాటికి సెర్ప్ నుండే ఇన్సూరెన్స్ చేశారు. కానీ చనిపోయిన పశువులకు ఇన్సూరెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పటి వరకు ఆ సభ్యులు అప్పు చెల్లించలేకపోతున్నారు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీల పైన ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? లేదు అనుకుంటే ఆ పశువులు చనిపోయిన సభ్యుల అప్పు అయినా మాఫీ చేశారా లేదా? అలాగే ఇందులో చాలా మంది అప్పు తీసుకున్న సభ్యులు కూడా చనిపోయారు. వాళ్ళ అప్పు అయినా మాఫీ చేశారా లేదా? లేదా ఇన్సూరెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఈ సభ్యులు ఈ రుణం కట్టకపోవడం వల్ల ఆ గ్రూపుల్లో అర్హత కలిగి ఉండి కూడా ఇప్పటికీ చాలా మందికి మనం రుణం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అన్నది కూడా మంత్రి వారు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. విజయశ్రీ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాలంటే మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయడం ఎంతో ముఖ్యమని ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ గారు అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భావించారు అధ్యక్ష. అందులో భాగంగా మరీ ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన ఎస్సీ ఎస్టీ మహిళలు ఆర్థికంగా స్థిరత్వం చేకూర్చడానికి సెర్ప్ ద్వారా అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకి 10 కోట్ల లెక్కన 130 కోట్లు కేటాయించి ఉన్నతి అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ఈ ఉన్నతి పథకం ప్రధాన లక్ష్యం ఏంటంటే వెనకబడిన ఎస్సీ ఎస్టీ మహిళలకు 1 లక్ష నుంచి 3 లక్షల వరకు కూడా రుణాలు లేని వడ్డీ లేని రుణాలను అందించడం జరుగుతుంది అధ్యక్ష. దీనికి తోడు కేంద్రం అమలు చేసిన పిఎం అజయ్ కింద అనుసంధానం చేసి 40% రాయితీని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే ఎలాంటి వడ్డీ లేకుండా అందించే ఈ రుణాలను ఎస్సీ ఎస్టీ మహిళలు 36 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది అధ్యక్ష. అలాగే ఆయా జిల్లాల్లో అక్కడున్న అవకాశాలని బట్టి మహిళలు వారికి కూరగాయలు సాగు కావచ్చు, అలాగే పుట్టగొడుగులు పెంపకం కావచ్చు, కిరాణా షాపులు, టిఫిన్ షాపులు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం దానికి అవకాశం కలిగింది అధ్యక్ష. అలాగే ఈ పథకం అమల్లోకి ప్రత్యేకంగా సిఓని ఏపీడీని కూడా నియమించడం కూడా జరిగింది అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ పేద మహిళలు వడ్డీ లేకుండా అందించే ఈ రుణాలను తాము చెల్లించామని డ్వాక్రా సంఘాలు చెబుతున్నాయి అధ్యక్ష. కానీ ఈ నగదు ఎక్కడుందన్నది సందేహం కలుగుతుంది అధ్యక్ష. ఎంతో మంచి లక్ష్యంతో కేటాయించిన ఈ నిధుల విషయంలో అవకతవకలు జరిగాయి అనడం ఎంతో బాధాకరం అధ్యక్ష. ఇందువల్ల ఈ పథకం కింద వాస్తవంగా ఎంత నిధులు విడుదలయ్యాయి, అలాగే లబ్ధిదారులకు ఎంత మొత్తం చేరింది, అలాగే ఎంత వసూలైంది, అలాగే నిధులు ఎక్కడున్నాయన్న విషయంలో ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను ఈ సభ ముందు ఉంచాలని కోరుకుంటూ, అలాగే ఈ నిధులు దుర్వినియోగం జరిగింది నిజమైతే దాన్ని వెంటనే రికవరీ చేసి ప్రతి రూపాయి కూడా ఎస్సీ ఎస్టీ మహిళలకు అభ్యున్నతికి వినియోగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మంత్రి గారు. ఇంకా ఎలా అయితే అవ్వదు. ఇంకా అధ్యక్ష, ఈరోజు డ్వాక్రా సంఘాలు అనేది మన రాష్ట్రంలో మొదలైంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి లీడర్షిప్లో ఒక బ్రెయిన్ చైల్డ్ లాగా మొత్తం ఎస్హెచ్జి మూమెంట్ అంతా దేశానికి ఆదర్శంగా తీసుకెళ్ళడం జరిగింది. స్పెషల్గా ఉన్నటువంటి ఉన్నతి ప్రోగ్రాం ఎస్సీ ఎస్టీ ఎస్హెచ్జి సోదరిమణులందరికీ కూడా వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు 821 కోట్లు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 780 కోట్ల రూపాయలు ఈ స్కీమ్కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2019-24లో కనీసం 1 రూపాయి కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. కేవలం ఎస్సీ ఎస్టీ సోదరిమణులకి ఆర్థికంగా బలం చేకూర్చేలాగా వాళ్ళ లైవ్లీహుడ్స్ ఏం చేసుకుంటానన్నా కూడా వడ్డీ లేకుండా రుణం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అయితే ఈ రుణం అంతా కూడా శ్రీనిధి ద్వారా రూట్ చేస్తూ ఖచ్చితంగా రుణం అనేది ట్రాన్స్పరెన్సీగా చేయడానికి కార్యరూపం చేయడం జరిగింది.
అయితే ఇందులో సుమారు 7 ఇందులో కొంత అధికారుల నిర్లక్ష్యం వల్ల లేకపోతే ఉన్నటువంటి అవకతవకల వల్ల కొంత రుణం అనేది కొంత అమౌంట్ అనేది పక్కదావ పట్టడం జరిగింది అధ్యక్ష. దానికి ముఖ్య కారణం అనేక పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. సోదరమణి మిర్యాల శిరీష గారు అన్నట్టుగా లైఫ్ స్టాక్ ఇన్సూరెన్స్ మీద ఒక ఇష్యూ వచ్చింది. దాన్ని ఖచ్చితంగా మేము పరిగణిస్తాం అధ్యక్ష. దానికి కావాల్సినటువంటి పెండింగ్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా వివరాలు తీసుకొని చేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా గతంలో 2020 వరకు కూడా క్యాటిల్కి ఎక్కువగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు ఆ క్యాటిల్ పర్చేజ్ అనేది కూడా ఎంతవరకు జరిగింది అనే విషయం కూడా నేను తెలియజేసుకోవాలి, క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాను అధ్యక్ష. ముఖ్యంగా ఈ ఉన్నతి స్కీమ్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టినప్పుడు ప్రతి ఎస్హెచ్జి ఉమెన్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ సోదరిమణులు ఉన్నారో వాళ్ళకి ఆర్థిక స్వావలంబన మంచి అభివృద్ధి కలవర్చాలని చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఇందులో గతంలో కూర్చున్నటువంటి విషయాలు కొన్ని చేయాలి అధ్యక్ష. ఇందులో చాలా ట్రాన్స్పరెన్సీ అనేది పెంచడానికి చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మనం చూసుకుంటే డిజిటల్ రీపేమెంట్స్ కానీ లేదా ఎవరైతే అభ్యర్థి ఉన్నారో సభ్యురాలు ఉన్నారో వాళ్ళు లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళకి తెలియకుండా తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఖచ్చితంగా ఆధార్ కార్డు అథెంటికేషన్ పెట్టడం వల్ల ఇప్పుడు ఖచ్చితంగా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు లోన్ తెలిసి తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే రీపేమెంట్ అప్పుడు కూడా వాళ్ళు రీపే చేస్తున్నటువంటి అమౌంట్ వివోఎల్ ద్వారా పక్కదారు మళ్లించడం జరిగేది అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళకి ఒక మన డబ్బులు మన లెక్కలు అని ఒక యాప్ క్రియేట్ చేసి వాళ్ళు రీపే చేసిన అమౌంట్ అంతా కూడా క్రెడిట్ అయిందా విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళకి SMS కూడా పంపించడం జరుగుతుంది అధ్యక్ష. గతంలో జరిగినటువంటి అన్ని ఇష్యూస్ని కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల ఉన్నతి డబ్బులన్నీ కూడా చాలా ట్రాన్స్ఫార్మ్గా చేయడానికి పూర్తి స్థాయిలో చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ పూర్తి క్షేత్రస్థాయిలో మహిళలకు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలనేది కూడా చెప్తూ మరి అలాగే సుమారు 820 కోట్లలో గత ప్రభుత్వం ₹1 కూడా ఈ ఉన్నతి స్కీమ్కి ఇవ్వకుండా చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా వాళ్ళ హయాంలో ఈ డబ్బుల్లో ఉన్నటువంటి 150 కోట్లు కూడా ఉన్నతి స్కీమ్ నుంచి పీడీ అకౌంట్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే వాళ్ళు ఇక్కడ మనకు గుర్తించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఎస్సీ ఎస్టీ సోదరిమణులకి పనిచేసిన విషయాన్ని కూడా నేను ప్రస్తావన చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ఇంత ఉన్నతమైన స్కీమ్ని కూడా వాళ్ళు సరిగైనటువంటి ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం కూడా బాధాకరమైన విషయం తెలియజేస్తున్నారు అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1653 రవాణా శాఖ మంత్రి. ప్రశ్నకు ఏ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష? అవునండి, ప్రమాదాలు సంభవించిన గల కారణాలతో పాటు ఇది కూడా ఒక కారణం అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం 1988 మోటారు వాహన చట్టంలోని 56వ విభాగం కింద ఫిట్నెస్ ధృవీకరణ పత్రం ఇచ్చేటప్పుడు రిఫ్లెక్టివ్ టేప్ మరియు అతికించడం ద్వారా ఇది నమోదు చేయడం జరుగుతుంది అధ్యక్ష. 1/1/2026 నుంచి 31/7/26 వరకు రిఫ్లెక్టివ్ టేప్ అతికించకుండా రోడ్డుపై తిరుగుతున్న వాహనాల నుండి 3.24 కోట్ల మొత్తాన్ని వసూలు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే సి ప్రశ్నకు సమాధానం 1989 కేంద్ర మోటారు వాహనాల నియమావళి 170వ నియమం ప్రకారం మానవ ప్రమేయం లేకుండా మోటారు వాహనాల ఫిట్నెస్ ధృవీకరణ పత్రాన్ని జారీ చేయటానికి అలాగే రాష్ట్రంలో 24 ATS కేంద్రాలను కూడా నెలకొల్పడం జరిగింది అధ్యక్ష. ఈ కేంద్రాలు 181 కింద మోటారు వాహనాల నియమావళిని నిర్దేశించి కార్యక్రమ విభాగంలో 189 కేంద్రాల వాహనాలు అలాగే 24 ATS పరీక్షా కేంద్రాల వాహనాలకు ఫిట్నెస్ ధృవీకరణ పత్రాలు జారీ చేస్తారు అధ్యక్ష. అలాగే ఈ ప్రశ్నకు సమాధానం లేదండి. అయితే 1985 మోటారు వాహనాల చట్టం ఉల్లంఘనకు నిరోధించడానికి జిల్లా స్థాయి అమలు బృందాలని టోల్ ప్లాజాలు హైవేలు మొదలైన వాటి వద్ద తనిఖీలు నిర్వహిస్తూ కేసు నమోదు చేయడం జరుగుతోంది అధ్యక్ష. వసూలు చేసిన కాంపౌండింగ్ ఫీజులు రిఫ్లెక్టివ్ టేప్ సంబంధించిన ఉల్లంఘనలతో సహా అన్ని మోటారు వాహనాలు నేరాలకు సంబంధించిన అధ్యక్ష. దీనిలో భాగంగానే సంవత్సరం 2025కు గాను వీటి సంఖ్య 2,44,604 కాగా
దీనివల్ల మనకు లభించిన కాంపౌండింగ్ ఫీజు అధ్యక్ష 166 కోట్లు అధ్యక్ష. అలాగే వసూలు చేయాల్సిన రుసుము వచ్చి 65 కోట్ల అధ్యక్ష. అలాగే ఈ రోజుటి వరకు 26 జూలై వరకు 1,04,543 తనిఖీలు చేయడం జరిగింది అధ్యక్ష. దాని ద్వారా 115 కోట్ల రూపాయలను సమీకరించడం జరిగింది అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఏదైతే గౌరవ సభ్యులు అడిగారో దాని కింద రిఫ్లెక్టివ్ టేప్ సంబంధించి ఇప్పటి వరకు 3.2 కోట్ల రూపాయలను సేకరించడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మొహమ్మద్ నజీర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు నేను ప్రస్తావించినటువంటి ఈ క్వశ్చన్ సార్, ఇది కేవలం ఒక రవాణా శాఖకు సంబంధించినటువంటి అంశంగా కాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి సంబంధించినటువంటి ప్రాణ భద్రత గురించి సంబంధించినటువంటి అంశం. ముఖ్యంగా 2023లో ఆంధ్రప్రదేశ్లో 19,949 రోడ్డు ప్రమాదాలు జరిగినాయి. దాంట్లో 8,137 మంది మరణించారు. కానీ 2024 తర్వాత జరిగినటువంటి ప్రమాదాలు తగ్గినాయి, కానీ మరణించినటువంటి వాళ్ళ సంఖ్య దాదాపు 15% పెరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి ముఖ్యంగా లోతుగా పరిశీలిస్తే ఈ మధ్య రోడ్లు మన ఎన్ని అభివృద్ధి చెందినాయి, అవకాశాలు అంటే ట్రాఫిక్ రూల్స్ కూడా, రోడ్ సేఫ్టీ మెజర్స్ కూడా చాలా పెద్ద ఎత్తున తీసుకోవడం జరుగుతూ ఉంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఎన్ఫోర్స్మెంట్స్ కూడా చాలా వరకు జరుగుతున్నప్పుడు కూడా, కానీ ప్రమాదాల్లో మరణ శాతం దేశంలో కల్లా సగటు కన్నా మన శాతం ఎక్కువ ఉంది. దీనికి కారణం కేవలం ఒక రిఫ్లెక్టివ్ స్ట్రిప్స్ అనే కాదు, అనేక అంశాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఈరోజు చూస్తే స్టేట్ హైవేస్తో పాటు మండల హైవేస్, విలేజెస్కి వెళ్ళేటువంటి రహదారులు కూడా ఇటువంటి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి, నేషనల్ హైవేస్ కాకుండా. దీనికి ముఖ్య కారణం ఏంటంటే సామాన్యంగా రైతు వారీగా ఉండేటువంటి వాళ్ళు, పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళు, అలాగే గ్రామాల మధ్య ప్రయాణం చేసేటువంటి వాళ్ళు కూడా ప్రమాదానికి గురవడం కారణం ఏంటంటే ముఖ్యంగా చిన్న 2 వీలర్స్ కానివ్వండి, 3 వీలర్స్ కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, ట్రాయిలర్స్ కానివ్వండి, వీటికి ఇక్కడ కూడా ఈ స్టిక్కర్స్ లేకపోవడంతో చాలా మంది ముందుకు వచ్చేంత వరకు కూడా ఈ స్టిక్కర్స్ కనిపించకపోవడం, వెహికల్ని వాళ్ళు కనిపించకపోవడంతో గుద్దుకొని చాలా మంది చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని మీద ఏంటంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో రిఫ్లెక్టివ్ వెహికల్ సేఫ్టీ మిషన్ పేరుతో ప్రతి ఒక్క ఆర్టీఓ ఆఫీస్తో పాటు టోల్ ప్లాజాస్ దగ్గర అలాగే ఈ అధికారులు దీని మీద పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క రహదారిలో కూడా ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. ముఖ్యంగా 2 వీలర్స్ హైవేస్ మీద 2 వీలర్లు ఎక్కడైతే మెయిన్ రోడ్డు మీద వెళ్ళేటువంటి స్పీడ్కి వెళ్ళేటువంటి వెహికల్స్ మధ్యలోకి 2 వీలర్స్ వస్తూ ఉన్నారు. చాలా మందికి అవగాహన లేదు. రోడ్ NHAI మీద కూడా వాళ్ళు కూడా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూడా దాని మీద నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో లేకపోతే వాళ్ళ మీద అరికట్టేటువంటి విధంగా ప్రయత్నం చేయకపోవడంతో కొంతవరకు చాలా వరకు కూడా యాక్సిడెంట్స్ సంభవిస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి యాక్సిడెంట్లో ఈ రిఫ్లెక్టివ్ స్ట్రిప్స్ లేకపోవడంతో పాటు ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడే మంత్రి గారు చెప్పినటువంటి విధంగా రిఫ్లెక్టివ్ స్ట్రిప్స్ ఉంటేనే వాళ్ళకి ఈ లైసెన్స్ మళ్ళీ రెన్యూవల్ చేయడం జరుగుతూ ఉంది. కాకపోతే ఒకసారి చేసిన తర్వాత ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఉండేటువంటి పరిస్థితులు లేవు. అది ఒక్కసారి వాళ్ళు బ్రేక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ స్ట్రిప్ ఊడిపోతే ఎవరు కూడా దాని మీద ఒక ఆలోచనతో ముందుకెళ్ళి ప్రత్యేకంగా పెట్టుకునేటువంటి పరిస్థితులు లేవు. దీనికి ఈరోజు దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కసారి కూడా ఆ స్ట్రిప్ లేకపోవడంతో యాక్సిడెంట్ జరిగింది. ఎందుకంటే చిన్న ఖర్చుతో ఒక ప్రమాదం ఈరోజు ఒక చిన్న రూపాయితో జరిగిపోయేటువంటి దాన్ని కోట్ల రూపాయల నష్టం జరుగుతూ ఉంది. అనేక మంది ప్రాణాలు కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ డ్రంక్ డ్రైవ్ మీద కూడా ప్రభుత్వం 0 టాలరెన్స్తో పనిచేస్తూ ఉంది. ఇంకా పకడ్బందీగా నేషనల్ హైవేస్ మీద జరిగేటువంటి ప్రమాదాలు 42% ప్రమాదాలు ఈరోజు నేషనల్ హైవేస్ మీద జరుగుతూ ఉన్నాయి. దాంట్లో జరిగినటువంటి ప్రమాదాల్లో కూడా 79% హెవీ ట్రాయిలర్లు ఏదైతే ఈ రిఫ్లెక్టర్ స్ట్రిప్స్ లేకపోవడం వల్ల 79% యాక్సిడెంట్లు కేవలం ఈ రిఫ్లెక్టర్ స్ట్రిప్స్ లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అతివేగంతోనో లేకపోతే చేతగాని డ్రైవింగ్తోనో జరిగేటువంటి ప్రమాదాల కన్నా ఈ సూక్ష్మమైనటువంటి చిన్నదైనటువంటి ఈ రిఫ్లెక్టర్ స్ట్రిప్స్ లేకపోవడంతో చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి అధ్యక్ష, దీని మీద ప్రభుత్వం తరపున కానీ అలాగే రవాణా శాఖ మంత్రి గారు కానీ
కింద అధికారులందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో రోడ్ సేఫ్టీ మెజర్స్తో పాటు ముఖ్యంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్తో పాటు రిఫ్లెక్టివ్ స్ట్రిప్ మీద ఒక సిస్టమ్ని డెవలప్ చేసి దాన్ని పర్యవేక్షించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బుచ్చే చౌదరి గారు, సభ్యులకు చిన్న మనవండి. సభ్యులందరూ కూడా తమ జ్ఞానాన్ని మంత్రులకు అందించే ప్రయత్నంలో ఉన్నారు తప్ప ప్రశ్నల రూపంలో అడగట్లా. కొంచెం దయచేసి మంత్రులకు అవగాహన ఉంది, ప్రశ్నల రూపంలో అడగాలని చెప్పి వినతి. అధ్యక్ష, తమకు ధన్యవాదాలు. చాలా ప్రధానమైన సమస్య నజీర్ గారు సోదరులు ఎత్తిన సమస్య రాష్ట్ర వ్యాప్తంగా మరణ మృదంగం. ఏ రోజు చూసినా ఒక పేపర్ అంతా కూడా ఒక పేజీ మరణాలతోటే ప్రమాదాలతోటే వస్తూ ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో ప్రమాదాలు జరుగుతుందో ఒకసారి గమనం తీసుకున్నప్పుడు కారణాలు ఏమిటి కూడా కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే రూల్స్ ఉన్నాయో వాటిని పాటించడంలో ఫెయిల్యూర్ అవుతున్నాం. అధికారులు కూడా ఏదో మొక్కుబడిగా అవుతున్నాయి. ఇవాళ రిఫ్లెక్టర్స్, అసలు హై బీమ్స్ ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం హై బీమ్స్ సార్. హై బీమ్స్ వేయటం ఈ మధ్యకాలం ఏంటంటే అధునాతనమైన లైటింగ్ వ్యవస్థ వచ్చిన తర్వాత కార్లకు కావచ్చు, లారీలకు కావచ్చు, బస్సులకు కావచ్చు హై బీమ్ వేస్తూ ఉన్నారు. రోడ్లు ఎప్పుడైతే అభివృద్ధి చేశామో వేగం పెరిగింది, వేగంతో పాటు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇవాళ కంట్రోల్ చేసే దగ్గర వైఫల్యం చెబుతున్నాం. స్పీడ్ లిమిట్ ఎక్కడ పాటించడంలా. దాంతో పాటు ఏదైతే ఉన్నాయో ఇవాళ మా ఊర్లో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సార్, ఒక 10 మంది ఎంపీలు ఉన్నారు సార్. అంటే మనం ఇచ్చే స్టిక్కర్స్ ఏదైతే గౌరవప్రదంగా ఇవ్వడానికి ఇచ్చారో ఆ స్టిక్కర్లన్నీ కూడా మిస్యూజ్ అయ్యి ఎవరికి వాళ్ళే స్టిక్కర్లు వేసుకుంటున్నారు. అలాగే నేమ్ ప్లేట్స్ ఉన్నాయి సార్, నంబర్ ప్లేట్స్ ఉన్నాయి. నంబర్ ప్లేట్స్ మన నార్మల్స్ ప్రకారం చేయటంలో ఎక్కడ కూడా సరైన తనిఖీలు లేని ప్రమాదం. సిగ్నల్స్ వేయరు సార్, సిగ్నల్ లైట్లు ఎలగవు. ప్రమాదాల కారణం ఏంటి? కుడి పక్క తిరిగినా ఎడం పక్క సిగ్నల్ వేసుకుని వెళ్తే అకస్మాత్తుగా సైడ్కి వెళ్ళిపోవడం, యాక్సిడెంట్ జరగడం. ఇవాళ 2 వీలర్స్ భారీగా పెరిగింది సోదరులు చెప్పినట్టుగా. దాంట్లో ఏంటి, పెద్దగా అనుభవం లేని వాళ్ళంతా వేగం పెరిగిపోయింది, పెద్ద హై పవర్లో వెళ్ళిపోతూ ఉన్నారు. రోజు నిత్యం బాధాకరం. ఎంత యువకులు కానీ యువతులు కానీ ఎంతమంది మాట్లాడుతున్నారు చూసినప్పుడు రూల్స్ స్ట్రిక్ట్గా పాటించాల్సిన అవసరం ఉంది. దాని మీద దృష్టి సారిస్తారా? 1 పోలీస్, 2 రవాణా శాఖ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు అందరూ కూడా కలిసికట్టుగా కనుక యాక్షన్ తీసుకుంటే. ఎందుకంటే హైదరాబాద్లో సార్ ఒకటి మీ దృష్టిలో తీసుకొస్తున్నారు, సెక్రటరీ గారు ఒకటి ఇక్కడే ఉన్నారు. హైదరాబాద్లో రూల్స్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్, చాలా ఫర్మ్గా ఉంది. మీరు కూడా గమనించుంటారు హైదరాబాద్లో. ఆ విధంగా మనం కూడా చేసిన అవసరం ఉంది. స్ట్రిక్ట్గా పాటించకపోతే రోజు ఇంతమంది మరణించడం బాధాకరం సార్. రోజు ఒకసారి లెక్కలు చూస్తే ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి, కొండగంత జాంతాడంత లిస్ట్ అవుతుంది. మేము ఒకటే కోరుతున్నాం, వాహనాలు ఫిట్నెస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, లైటింగ్ సిస్టమ్ తగ్గాలి. వేగం పెరగడంలో ఏమవుతుంది, ఐబీమ్ 4 లేన్ రోడ్లో కూడా ప్రమాదం జరుగుతుంది సార్. 2 లేన్లు అయితే పర్వాలా, ఏదో ప్రమాదం జరిగింది అనుకోవచ్చు, ఎదురు భీం వస్తే. 4 లేన్ మీద కూడా జరగడం అన్యాయం కదా సార్. సెంట్రల్ డివైడర్ దాటి పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఆ లైటింగ్ కళ్ళకు కనిపించిన పరిస్థితి వస్తూ ఉంది. దాని మీద తగిన చర్యలు తీసుకోమని కోరుకుంటూ, ఒకటి అన్ని శాఖలు కూడా సమన్వయంలో ఒక కాన్సెప్ట్ బిల్డప్ చేయాలి. ఒక కన్విన్స్గా ప్రతి ఒక్కరు ఏదో ఇష్టారాజ్యంగా పోకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో పెనాల్టీ వసూలు చేసాం 60 కోట్లు అంటే కాదు, అసలు కాన్సెప్ట్లోనే మార్పు రావాల్సిన అవసరం ఉంది. విదేశాలకు వెళ్ళినప్పుడు మనం చూసి వస్తున్నాం, మన రాష్ట్రంలో మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం? రహదారి సిగ్నల్స్ ఉండవు, సిగ్నల్స్ దగ్గర సరైన లైటింగ్ ఉండదు. ఇవన్నీ కూడా చూసుకొని, ఒకటి లైటింగ్ ఏర్పాట్లు, రెండోది సిగ్నల్స్ ఏర్పాట్లు, ఇవన్నిటి మీద తగిన చర్యలు తీసుకోమని కోరుతూ దానికి సమాధానం చెప్పవలసిన మంత్రి గారిని కోరుతున్నాను సార్. ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ మీకు పోలీస్ డిపార్ట్మెంటా మీకు వస్తుందా? సార్ ఇద్దరికీ వస్తుంది. ఇద్దరికి వస్తుంది. ఎవరు చూసినా హైవే మీద ఇలాగే నడుపుతున్నారు తప్ప ఇలా ఎవరు నడపట్ల. సో అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఈ పలానా తాలూకా అని చెప్పి నెంబర్ ప్లేట్ వేయట్లేదు. వాళ్ళందరినీ ఇమీడియట్గా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు రోజు చూస్తే ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో తెలియట్లా పోలీసులు. అంతే అధ్యక్ష, గౌరవ సభ్యులు నజీర్ గారు అలాగే పెద్దల బుచ్చయ్య చౌదరి గారు సభ దృష్టికి తీసుకొచ్చిన దాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే 24 ఏటీఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో క్షుణ్ణంగా సుమారుగా 20 నుంచి 26 టెస్టులు ఉంటాయి అధ్యక్ష. దానిలో ఈ రిఫ్లెక్టివ్ టేప్స్ కూడా ఉంది అధ్యక్ష. ఏదైతే ఎఫ్సీకి వస్తారో అది తప్పకుండా ఎఫ్సీకి వచ్చినప్పుడు ఆ వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేసి ఈ రిఫ్లెక్టివ్ టేప్ కూడా అథెంటికేటెడ్ రిఫ్లెక్టివ్ టేప్ ఉంటేనే అలౌ చేస్తాం అధ్యక్ష. లేని పక్షంలో దానికి పర్మిషన్స్ కూడా ఇవ్వకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ముఖ్యంగా
ఇప్పుడు ఉన్న రోడ్ల నాణ్యత, అలాగే నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, పంచాయతీరాజ్ రోడ్లు ఇవన్నీ కూడా బాగుండడం వల్ల కూడా ఫాస్ట్ వల్ల కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. దానికి ఇప్పుడు మేము ఒకటి ఇది ముందే మ్యాండేటరీ చేసాము అధ్యక్ష, రిఫ్లెక్టివ్ టేప్ అనేది. ఇప్పటికి కూడా ఖచ్చితంగా దీనికి చెకింగ్ పాయింట్స్ పెట్టి రేపు రాబోయే కాలంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే ఇంకా స్టిక్కర్ల విషయానికి వస్తే గతంలో కూడా బుచ్చయ్య చౌదరి గారు చెప్పారు అధ్యక్ష. దానికి సంబంధించి ఎక్కడ ఈ నెంబర్ ప్లేట్ హెచ్ఎస్ఆర్పి ప్లేట్ అనేది ఉంటుంది అధ్యక్ష, గవర్నమెంట్ నామ్స్ పరంగా అది ఉంటేనే అలో చేస్తున్నాం, లేనప్పుడు కూడా వెహికల్కు సీజ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే రవాణా శాఖలో ముఖ్యంగా ఈ ప్రమాదాల నివారణ కోసం ఈరోజు 2 క్వశ్చన్లు వచ్చాయి అధ్యక్ష. స్లీపర్ బస్సుల విషయంలో, దీని విషయంలో తప్పకుండా దీని మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. గత 6 నెలలుగా కూడా ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా చెకింగ్ పాయింట్స్ కానీ, టోల్ గేట్స్ దగ్గర, అలాగే బస్సు స్టార్టింగ్ నుంచి ఎండ్ పాయింట్ వరకు డాష్ బోర్డ్ కెమెరాల విషయంలో కానీ అన్ని విషయాల్లో ప్రభుత్వం చట్టం గట్టిగా చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా చర్యలు తీసుకొని రేపు రాబోయే కాలంలో ఈ ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటామని సభ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇక్కడ ఒక్క నిమిషం, గోపాలపురం ఎమ్మెల్యే గారు ఉన్నారు. గోపాలపురంలో ఒక స్పాట్లో నాకు తెలిసిన నా స్నేహితుడు ఫాదరు చనిపోయారు. అది జరిగిన 2 నెలల్లో 7-8 ఆ హైవే మీద అదే స్పాట్లో చనిపోయారండి. నేను కూడా చెప్పాలని ప్రయత్నం చేశాను. నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడితే స్టేట్ వాళ్ళు కోఆర్డినేట్ చేయాలి, అది ఆ జంక్షన్ అంటారు. స్టేట్ వాళ్ళు ఏమో నేషనల్ హైవే అంటారు. అక్కడ మటుకు 8 మంది ప్రాణాలు పోయినాయి. మరి ఆ డీటెయిల్స్ నేను మీకు ఎమ్మెల్యే గారిని ఇమ్మంటాను, అది కొంచెం. క్వశ్చన్ నెంబర్ 1599 దేవాదాయ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం లేదండి, బి ప్రశ్నకి సమాధానం లేదండి, సి ప్రశ్నకి సమాధానం ఎంపిక పూర్తిగా మెరిట్పై ఆధారపడి జరుగుతుంది, డి ప్రశ్నకి సమాధానం లేదండి, ఈ ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. ఆల్మోస్ట్ అడిగిన ప్రశ్నలు అన్నింటికి సమాధానం లేని సమాధానం వచ్చింది. వాల్మీకి పాస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మొదట తమరికి ఉండి నియోజకవర్గంలో ఆకిబీడు శ్రీ రామాలయ నిర్మాణం కోసం మీరు చేస్తున్న వీరోచిత పోరాటాన్ని రాష్ట్రమంతా చూసింది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న శ్రీరాములి భక్తి వైపు నుంచి మీకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం అధ్యక్ష. హిందూ ధర్మాన్ని కాపాడడానికి మీరు చేస్తున్న పోరాటం చిరస్మరణీయంగా మిగులుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం అధ్యక్ష. ఇకపోతే హిందూ ధర్మం అన్నది ఆలయ కేంద్రంగా నడుస్తుందన్న విషయం మనకందరికీ తెలిసిందే అధ్యక్ష. ఆలయాల్లో వ్యవస్థలని మార్పు చేయకుండా, సదుపాయాలు పెంచకుండా, అర్చక వ్యవస్థలని బలోపేతం చేయకుండా భక్తులను సంతృప్తి చేయడం సాధ్యం కాదు అన్న విషయం మీకు తెలుస్తోంది అధ్యక్ష. అర్చకులందరూ కూడా బ్రాహ్మణులు కాదు అధ్యక్ష. ముఖ్యంగా మా రాయలసీమ ప్రాంతంలో అర్చకుల్లో ఎక్కువ మంది బీసీలు, ఎస్సీ, ఎస్టీలు కూడా చాలా మంది ఉంటారు అధ్యక్ష. ఇక్కడ విచిత్రమైన అండర్స్టాండింగ్ ఏమిటంటే, ఒక డిగ్రీ పూర్తి చేయాలంటే 3 సంవత్సరాలు మాత్రం సరిపోతుంది. ఏ డిగ్రీ అయినా సరే మ్యాక్సిమం అంటే 4 ఏళ్ళు అధ్యక్ష. కానీ వేదం చదవాలంటే 12 సంవత్సరాలు, ఆగమం చదవాలంటే 8 సంవత్సరాల సమయం పడుతుంది అధ్యక్ష. ఇంత ఎక్కువగా ఇంత సమయాన్ని వెచ్చించినప్పటికీ కూడా బాల్యమంతా, యవ్వనమంతా అక్కడ పోయినప్పటికీ కూడా వాళ్ళల్లో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఇది అందరికీ వర్తించకపోవడం ఇబ్బందికర పరిస్థితిగా ఉంది అధ్యక్ష. రెండవది, ఒక పరిస్థితి చెప్తాను అధ్యక్ష. మామూలుగా కరువు పనుల కోసం, మట్టి పనుల కోసం పొద్దున వెళ్ళేటువంటి కార్మికుల కంటే కూడా తక్కువ జీతాలు వచ్చేటువంటి, తక్కువ ఆదాయం ఉన్నటువంటి ఈ అర్చక వ్యవస్థ చాలా ఇబ్బందికరమైన వ్యవస్థ అధ్యక్ష. వీళ్ళ ఆరోగ్య సమస్యలు పెట్టించుకోవడానికి కానీ, లేదా ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కీములు వీళ్ళకు వర్తించకపోవడం, కనీసం వాళ్ళు రిటైర్ అయితే వాళ్లకు న్యాయపరంగా రావాల్సిన 4,50,000 రూపాయలని సమయానికి వాళ్ళు అందించకపోవడం లాంటి సమస్యలు కూడా ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. ధూపదీప నైవేద్యానికి నోచుకొని ఎన్నో ఆలయాలు మనం కళ్ళతో చూస్తా ఉన్నాం. సుమారుగా 4 లక్షలకు పైగా
ఆలయాలుంటే వాటిలో 27,000 మాత్రమే ఎండోమెంట్ కింద ఉన్నాయి. మిగతా వాటిల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో చూసాం అధ్యక్ష, భక్తులు ఎంతో విశ్వాసంతో వేసినటువంటి హుండీ డబ్బులను తీసుకొని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలను నడిపింది అప్పుడు వైఎస్ఆర్సీ ప్రభుత్వం. మనమంతా కూడా వాటిని తీవ్రంగా విమర్శించాం. అటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించడం సరైంది కాదు అనే విషయాన్ని మనం మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ భక్తుల విశ్వాసాన్ని పెంచే విధంగా ఆలయ నిర్వహణ ఉండాలి అనే విషయాన్ని మనం అందరూ కూడా చెప్పాల్సి ఉంది. ప్రభుత్వ ఆలయాలని ఏ విధంగా ఆక్రమించుకుంటున్నారో ఇక్కడ ఎమ్మెల్యేలకు అందరికీ తెలుసు. ప్రభుత్వ ఆలయాలకు సంబంధించిన భూములన్నీ కూడా ఆలయ పోషణకో అర్చకుల కుటుంబాల పోషణకి కేటాయించాల్సింది పోయి బడాబాబుల చేతుల్లోకి ఏ విధంగా వెళ్తా ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల్లో వాటి మీద జరుగుతున్న అవకతవకల్ని స్పష్టంగా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని నిరసించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆలయ భూముల్ని కాపాడుకోవడానికి ప్రత్యేక విధానాన్ని అనుసరించాల్సిందిగా మంత్రి గారిని నేను విన్నవించుకుంటున్నాను. చివరిగా మా ప్రాంతంలో కర్నూలు జిల్లాలో 3 ప్రధానమైనటువంటి ఆలయాలు, ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం అధ్యక్ష, రాష్ట్రంలో ఎక్కడా జరగదు అధ్యక్ష. బ్రహ్మోత్సవాలు 1 నెల రోజుల పాటు జరుగుతాయి అధ్యక్ష. లక్షలాది మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి అక్కడికి వస్తారు. వాళ్ళకు కావాల్సిన సదుపాయాల మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే 1400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పెదతుమలం రామాలయం అధ్యక్ష ఆదోని నియోజకవర్గంలో ఉంది. దానికి తప్పనిసరిగా మన అభివృద్ధి చర్యలు చేపట్టాలని ఎంతో కాలంగా కోరుకుంటా ఉన్నాను. దాని గురించి అలాగే రణమండల ఆంజనేయ స్వామిని దేవాలయాన్ని పర్యాటక కేంద్రాలుగా మార్చాలన్న మా విజ్ఞప్తిని మంత్రి వారు చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆలయాల అభివృద్ధి మీద ప్రత్యేక ప్రణాళికను ఏర్పాటు చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని మంత్రి గారిని కోరుకుంటున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. రామకృష్ణారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే పౌరోహిత్యం స్వీకరించి పౌరోహిత్యాన్ని కులవృత్తిగా భావించి రాష్ట్రంలో దాదాపుగా 2 లక్షల మంది జీవనోపాధి పొందుతూ ఉన్నారు అధ్యక్ష. అటువంటి వారికి సంక్షేమ పథకాలు కానీ లేదంటే ప్రభుత్వం తరఫు నుంచి సహకారం కానీ అందించిన నేపథ్యంలో వారు తీవ్రమైన ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవడమే కాకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ కుటుంబాలకి న్యాయం చేయడం కోసం ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ఏదైతే కూటమి మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా పౌరోహిత్యాన్ని అధికారికంగా ప్రకటించడమే కాకుండా రేపు రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న పురోహితులకి తగిన ప్రోత్సాహం అందించే దిశగా ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా వేద విద్యని అభ్యసించిన నిరుద్యోగులకి ఏదైతే పార్థసారథి గారు చెప్పినట్టుగా వారికి సహకారం అందించాలి. అదేవిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో దాన్ని బలోపేతం చేసి తద్వారా పురోహితులకి మేలు జరిగే విధంగా ప్రయోజనం చేకూరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేసుకుంటూ అవకాశం కల్పించినందుకు సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్ష, అసలు ప్రధానమైన ప్రశ్న వేరు, వచ్చినటువంటి ప్రశ్నలు వేరుగా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ తమరి దృష్టికి తీసుకురావాల్సింది రాష్ట్రంలోని దేవాలయాల్లో అర్చకులు, వేద పండితులు, పరిచారికలు మరియు ఇతర ధార్మిక సిబ్బంది నియామకాల్లో జోనల్ విధానం అమల్లో ఉందా అన్నారు అధ్యక్ష. లేదండి అని చెప్పాను అధ్యక్ష. రెండవ బి ప్రశ్న, ప్రధాన దేవాలయాల్లో నియామకాల్లో రాయలసీమ ప్రాంతానికి అర్చకులు, వేద పండితులకు అన్యాయం జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అన్నారు అధ్యక్ష. ఇవాళ 344 పోస్టులు ప్రకటించుంటే 172 పోస్టుల్ని రాయలసీమలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లోనే ఫిలప్ చేస్తున్నాం అధ్యక్ష. అలాగే
సి ప్రశ్న అధ్యక్ష, శ్రీశైలం, మహానంది, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి ప్రధాన ఆలయాల్లో నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు తీసుకున్న చర్యలేంటి? అధ్యక్ష, ఈ ప్రధాన ఆలయాలైన వీటి దగ్గర ఖాళీలు ఏర్పడ్డప్పుడు వచ్చినటువంటి ఖాళీలకు అనుగుణంగా ప్రకటనలు తీసుకునేటప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వేద పండితులకి అలాగే ఆగమ పండితులకే ప్రాధాన్యత ఇస్తున్నాం అధ్యక్ష. దానిలో ఏ ప్రాంతం వాళ్ళు అనే దానికన్నా పూర్తి మెరిట్లో చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో ఒక 15 మరి అర్చకులు వేద పండితుల యొక్క పోస్టులు ఫిలప్ చేయాల్సి వస్తే దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లో ఉన్నటువంటి ఆగమ పండితులను వేద పండితులనే కమిటీ సభ్యులుగా వేసి తద్వారా వాళ్ళ ద్వారానే ఇంటర్వ్యూలు జరిపి ఈ 15 మందిని సెలెక్ట్ చేస్తే అధ్యక్ష 1400 చిల్లర మంది ఇంటర్వ్యూకి వస్తే 15 మందిని సెలెక్ట్ చేస్తే ఎవరికి తీసుకోవడం లేదు అధ్యక్ష. 0.1, 0.2 మార్కుల్లో వాళ్ళని సెలెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. అంటే ఇవాళ వేద పరిజ్ఞానం, సంస్కృత మీద ఒక పట్టు ఇవన్నీ కలిగినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నటువంటి విషయాన్ని అది ప్రధానంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి చాలా కాంపిటేటివ్గానే ఈ సెలక్షన్స్ కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. డి ప్రశ్న, రాయలసీమ జోన్లో పరిగణలోకి తీసుకొని స్థానిక నిరుద్యోగ అర్చకులు వేద పండితులకి ఉపాధి అవకాశాలు అని చెప్పి అడిగారు అధ్యక్ష. నేను చెప్పాను అధ్యక్ష, దాదాపుగా 344 పోస్టులు సెలెక్ట్ చేస్తే 172 పోస్టులు రాయలసీమకే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంకా కూడా ఎక్కడైనా అవకాశం వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క పోస్టుల యొక్క పరిధి, కేడర్ పోస్టింగ్ పరిధి, వాటిని దృష్టిలో పెట్టుకునే వేద పండితులు, విజ్ఞానవంతుల్ని దీనిలో తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అటువంటప్పుడు ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుంటే వేదం, ఆగమం వెనకబడుతుంది అధ్యక్ష. ప్రధాన కర్తవ్యం వేదం ఉండాలి, ఆగమ పండితులు ఆలయాల్లో ఉండాలి, వచ్చిన భక్తులకి సరైనటువంటి సేవలు అందించడానికి అగ్రభాగాన వేద విజ్ఞానులు, ఆగమ పండితులకి ప్రాధాన్యత ఇస్తున్నాం అధ్యక్ష. ఆ విధంగా ఇచ్చేటప్పుడు అధ్యక్ష, ఎందుకంటే చాలా ప్రశ్నలు అడిగారు కాబట్టి అన్నిటి జోలికి పోనన్నాను, కానీ నేను ఇక అన్నీ అడిగిన తర్వాత చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, రాయలసీమ ప్రాంతంలో 1431 అప్లికేషన్లు వస్తే నేను ఇప్పుడు చెప్పాను అధ్యక్ష, 172 ఖాళీలని రాయలసీమ వాసులకే సెలక్షన్లో వచ్చింది. ఈ 1431 వాళ్ళలో కూడా ఎవరు తక్కువ వాళ్ళు లేరు అధ్యక్ష. అందరూ 95 మార్కులు పైన వచ్చిన వాళ్ళు. 0.1, 0.2 లెక్కేసుకుని వాళ్ళని ఈ వేద పండితులు, ఆగమ పండితులు, నిష్ణాతులు సెలెక్ట్ చేశారు అధ్యక్ష. దీంట్లో ఎక్కడ కూడా వేరే రకమైనటువంటి సెలక్షన్ ప్రాసెస్లో తేడా లేదు అధ్యక్ష. రికార్డ్ చేశారు అధ్యక్ష, వీడియో రికార్డింగ్ చేశారు. వీడియో రికార్డింగ్ చేసి వచ్చిన ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళకే మళ్ళీ చూపించడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా దాంట్లో పొరపాట్లు జరగలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక విషయం, ఇంత పారదర్శకంగా జరిగినటువంటి దీంట్లో 4 ప్రధానమైనటువంటి ఆలయాలకు సంబంధించి, వేదాలకు సంబంధించి కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఇందులో ఈ 15 మందిని నియామకం చేయడం, వీడియోగ్రఫీ రూపంలోనే ఇంటర్వ్యూలు జరిపి వీడియో రికార్డింగ్ చేసి వాళ్ళకి ఆదేశాలు, ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇక 440 జోన్ 4 రాయలసీమలో 440 పోస్టులు ఉంటే అధ్యక్ష ప్రధాన ఆలయాల్లో 245 పోస్టులు ఇక్కడికి సంబంధించి పనిచేస్తున్నారు అధ్యక్ష. ఇంకా కొన్ని 147 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 147 ఖాళీలు కూడా భర్తీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం అధ్యక్ష. ఇంకా చాలు అధ్యక్ష. మరి ఎక్కువ అడిగారు అధ్యక్ష, మీరు చాలంటే నేను కూడా చాలు. చాలా చక్కగా చెప్పారు. అట్లే అధ్యక్ష, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1577 అడిగిన వారు లేరు, అంచేత సమాధానం చెప్పినట్టుగా భావించాలి. క్యాబినెట్ మీటింగ్కి సమయం అవుతుంది కాబట్టి
ఇప్పుడు ఆఖరి ప్రశ్న బీసీ జనార్దన్ రెడ్డి గారు. ఎక్కువ మందికి అవకాశం ఇవ్వలేకపోవచ్చు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకు సమాధానం? ఓడరేవులు రామాయపట్నం ఓడరేవులు ప్రకాశం జిల్లా, మచిలీపట్నం ఓడరేవు కృష్ణా జిల్లా, కాకినాడ గేట్వే ఓడరేవు కాకినాడ జిల్లా, మూలాపేట ఓడరేవు శ్రీకాకుళం జిల్లా. ఫిషింగ్ హార్బర్లు ప్రతిపాదిత ఫిషింగ్ హార్బర్లు దివ్వెలదిన్నె నెల్లూరు జిల్లా, ఉప్పాడ కాకినాడ జిల్లా, నిజామాపట్నం ఫేజ్ 2 బాపట్ల జిల్లా, మచిలీపట్నం ఫేజ్ 2 కృష్ణా జిల్లా, బుడగట్లపాలెం శ్రీకాకుళం జిల్లా, పూడిమడక అనకాపల్లి జిల్లా, కొత్తపట్నం ప్రకాశం జిల్లా. నిర్మాణంలో ఉన్నవి జువ్వలదిన్నె నెల్లూరు జిల్లా, నిజామాపట్నం బాపట్ల జిల్లా, మచిలీపట్నం కృష్ణా జిల్లా, ఉప్పాడ కాకినాడ జిల్లా. బి ప్రశ్నకు సమాధానం వివరాలు అనుబంధంలో ఇవ్వబడ్డాయి. సి ప్రశ్నకు సమాధానం వివరాలు అనుబంధంలో ఇవ్వబడ్డాయి. డి ప్రశ్నకు వివరాలు అనుబంధంలో ఇవ్వబడ్డాయి. చంద్రమోహన్ రెడ్డి గారు. థ్యాంక్స్ అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు మాకైతే జువల్దిన్న ఫిషింగ్ హార్బర్ మన గవర్నమెంట్ రాగానే 100% పూర్తి చేశారు. ఆల్మోస్ట్ 98%. దానివల్ల చాలా ఉపయోగం ఉంది అధ్యక్ష. సరే, ఇక పోర్టుల విషయం కూడా సోదరులు చెప్పారు. ఆల్మోస్ట్ రామాయపట్నం 81.4%, అది కూడా మా నెల్లూరు జిల్లా రిలేటెడ్ పోర్ట్ అధ్యక్ష. అధ్యక్ష, నేను కొన్ని మంత్రి గారి దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే, ఈ ఫిషింగ్ హార్బర్స్లో కోల్డ్ స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇంపార్టెంట్ అధ్యక్ష. దానివల్ల మత్స్యకారులతో పాటు ఆక్వా రైతులకు కూడా ఉపయోగపడుతుంది. ఇది కోల్డ్ స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇన్ ఫిషింగ్ హార్బర్స్ ఉండేటట్టుగా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అధ్యక్ష. తర్వాత ఏంటంటే, రామాయపట్నంలో కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అధ్యక్ష. కారణం ఏంటంటే, మాకు నెల్లూరులో ఈరోజు విశాఖపట్నం తర్వాత చెన్నైలోనే కంటైనర్ పోర్టు, ఎగుమతులు దిగుమతులకి కృష్ణపట్నం పోర్టు నా కాన్స్టిట్యున్సీలో కృష్ణపట్నంలో ఉండింది అధ్యక్ష. 2022-23 అదాని కృష్ణపట్నం పోర్టుకి ఆయన కంటైనర్ టోల్ గేట్ పెట్టి ఆనాటి ఎమ్మెల్యే 5%, 10% ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్లో కలెక్ట్ చేయటం, వాళ్ళు ఇరిటేట్ అయిపోవటం, ఎన్నూరులో వాళ్ళు పోర్టు కొనేయటం, ఎన్నూరుకి షిఫ్ట్ చేసేసుకోవటం. ఈరోజు ఎగుమతులు దిగుమతులు, ఎగుమతులు మనకి బియ్యం, రైస్, మిర్చి, రొయ్యలు, అగ్రి ప్రోడక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష. నెల్లూరు నుంచి దిగుమతులు నెల్లూరుకి ఫార్మా ఇండస్ట్రీస్ సంబంధించి ఫర్నిచర్, సోలార్ ప్యానల్స్, రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన మొత్తం కాస్మెటిక్స్, ఎలక్ట్రికల్ పార్ట్స్, ఎలక్ట్రికల్ కార్ స్పేర్ పార్ట్స్, సోలార్ ప్యానల్స్ సంబంధించి ఇవన్నీ ఇంపోర్ట్ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఎక్స్పోర్ట్ లేదు, ఇంపోర్ట్ లేదు. ఒకనాడు ఈరోజు కంట్రీలో విశాఖపట్నం పోర్టు, ముంబై పోర్టు, చెన్నై పోర్టులు ఈ కంటైనర్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్లో టాప్ పొజిషన్ ఉండింది అధ్యక్ష. ఇది 2000 జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాకముందు కృష్ణపట్నం పోర్టు ఆ మూడిటితో పోటీపడి విశాఖపట్నాన్ని క్రాస్ చేసింది అధ్యక్ష. అటువంటి పోర్ట్ ఈరోజు ఓన్లీ బొగ్గు, బూడిద సరిపోతుంది అధ్యక్ష, అంతకుమించి ఇంకేం లేదు. ఏమైపోయిందంటే డర్టీ పోర్టు, బల్క్ కార్గోగా ఐరన్ ఓర్ వీటితో ఆగిపోయింది. మేము డర్టీ పోర్ట్ చుట్టూ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎగుమతులు దిగుమతుల వల్ల 10,000 మందికి ఉద్యోగాలు పోయినాయి అధ్యక్ష, 10,000 మందికి. అందుకనే ఏమంటానంటే, దాన్ని రివైవ్ చేసేదానికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఎన్నూరు పోర్ట్ కొనేసేసారు, ఆడికి షిఫ్ట్ చేసేసుకున్నారు. దానివల్ల లోకల్ ప్రాంతం ఒక పోర్ట్, అంత పెద్ద కృష్ణపట్నం పోర్ట్ 1000 ఎకరాలు భూములు సేకరించి మళ్ళీ ఇప్పుడు అక్కడ సాల్ట్ ల్యాండ్స్ 700 చిల్లర ఎకరాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా మనం 2015లో నారా చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో ఇచ్చాడు, ఎకరా 15 లక్షల ఎకరా. ఆ 700 ఏకర్స్ది కూడా అది కూడా సెటిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అధ్యక్ష. మూడోది నేలటూరు జెట్టి బేస్మెంట్ వర్క్ అయింది, ఆ స్ట్రక్చర్ పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను కోరుకుంటాను అధ్యక్ష. నేనేమంటానంటే, ఒక్క షిప్లో 2000 నుంచి 3000 కంటైనర్స్ వస్తాయి అధ్యక్ష. ఒక కంటైనర్కి 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి.
అటువంటిది దాదాపు మా ప్రాంతంలో 10,000 మందికి ఉద్యోగాలు ఉపాధి పోగొట్టుకునే పరిస్థితి రావటం మాత్రం మేము బాధగా ఉంది. మాకు ఏ పరిస్థితుల్లో దాన్ని రివైవ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అయితే అన్నీ మీరు చెప్పిన ఓడరేవులు అన్నీ బాగున్నాయి. కాకినాడ గేట్వే ఓడరేవు మాత్రం పీపీపీ విధానం కింద ప్రస్తుతానికి ఎలాంటి మొత్తం ఖర్చు పెట్టలేదు, ఏమీ లేవనేది ఒకటి ఆన్సర్ వచ్చింది. కొరవన్నీ బ్యూటిఫుల్గా 90%, 100% రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ ఇవన్నీ బ్రహ్మాండంగా జరుగుతుంటాయి. పోర్ట్లు, హార్బర్స్ కూడా జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ మంచి పర్సంటేజ్లు 90-80% ఉన్నాయి. నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మా కంటైనర్ పోర్టు రివైవల్ కావాలని కోరుతున్నాను. రామాయపట్నంలో కంటైనర్ పోర్టు ఏర్పాటు చేసే విధంగా ఆలోచించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. గౌతు శిరీష్ గారు ఇక్కడ ఆల్రెడీ ఇంకో ఇద్దరు ఉన్నారండి ప్రశ్న అడిగిన వాళ్ళు. సారీ, ముందు వారికి ఇవ్వాలి అవకాశం. ధన్యవాదాలు అధ్యక్ష. మా పలాస నియోజకవర్గం ఎక్కువ మంది మత్స్యకారులు ఉండే వజ్రపుకొత్తూరు మండలంలో 2019 సెప్టెంబర్ 4న అప్పటి శాసనసభ్యులైన అప్పలరాజు గారు ఫిషింగ్ ల్యాండ్ ప్రపోజల్ అని చెప్పి అక్కడ అట్టహాసంగా శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. 2020 ఆయన మత్స్యకార శాఖ మరియు పశువుల శాఖకి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఆ ఫిష్ ల్యాండ్ని జట్టిగా మారుస్తున్నామని జీవో నెంబర్ 199 ద్వారా దాదాపు 11,90,00,000 దానికి శాంక్షన్ చేశామని మత్స్యకారులకి ప్రలోభ పెట్టడం మాత్రం జరిగింది అధ్యక్ష. అక్కడైతే 5 సంవత్సరాలు ఆ ఏదైతే ప్రతిపాదిత స్థలం ఉందో దాని చుట్టూ ఒక చిన్న సైజు చైనా వాళ్ళైతే కట్టారు తప్పితే ఎటువంటి పనులు జరగలేదు అధ్యక్ష. సదరు మంత్రి వారికి అడగడం ఏంటంటే నిజంగా ఆ గవర్నమెంట్ లో అక్కడ జట్టిగా ప్రతిపాదన అనేది జరిగిందా, జరిగితే దానికి శాంక్షన్ చేసిన నిధులను ఏం చేశారు? ప్రస్తుతం ఇప్పుడు అక్కడైతే మత్స్యకారులకి ఆ జట్టి అవసరం చాలా ఉంది అధ్యక్ష. ఒకవేళ ఆ ప్రతిపాదన ఉంటే అది మీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేస్తారా లేదా ఫిషింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిషరీస్ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారా? దయచేసి దాన్ని పూర్తి చేసి మా వజ్రపుకొత్తూరు ముఖ్యంగా మంచినీళ్ళపేట, నువ్వులరేవు అనేది చాలా పెద్ద పంచాయతీల అధ్యక్ష. మత్స్యకారులకి వారికి ఆ జట్టి అవసరం ఉంది. అది పూర్తి చేస్తే ఆ మత్స్యకారులకి చాలా అండగా నిల్చునే అవసరం మనకు వస్తుంది అధ్యక్ష. దయచేసి దాని మీద వివరణ ఇవ్వాల్సిందిగా సదరు మంత్రి శాఖ వారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. కాగిత కృష్ణప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మచిలీపట్నం పోర్టు చాలా వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. త్వరలో మరి అది పూర్తిగా వస్తూ ఉంది కాబట్టి అధ్యక్ష మాని పెడ నియోజకవర్గం మరి మచిలీపట్నం పోర్టుకి అత్యంత సమీపంలో ఉంటుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష మరి పోర్టుకు సంబంధించి ఏదైనా పోర్టు ఆధారిత పరిశ్రమలు ఏవైనా మా పెడ నియోజకవర్గం పెట్టే ఆలోచన ఏమైనా చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే మా దగ్గర ఉన్నటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో దానికి పోర్టుకి అనుసంధించే విధంగా ఏదైనా రహదారులు నిర్మిస్తూ ఉన్నారని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. బొమ్మిడి నాయకర్ గారు. తీర ప్రాంతం ఉంది అధ్యక్ష. అక్కడ ఉన్న మత్స్యకారులు కూడా 30,000 మంది మత్స్యకార వృత్తి మీద ఆధారపడి ఉన్నారండి. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో 470 కోట్ల రూపాయలతో అక్కడ ఫిషింగ్ హార్బర్ని స్వయాన ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన జరగడం అధ్యక్ష. కానీ ఎక్కడా కూడా ఆ హార్బర్ అనేది ముందుకెళ్ళిన సందర్భం లేదు. మరి మన నర్సాపురంలో దాని మీద ఆధారపడి మత్స్యకార సోదరులు కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ ఏదైతే హార్బర్ వస్తే కనుక అక్కడ ఉన్న కుటుంబాలన్నింటిలో కూడా ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా నర్సాపురం కూడా అక్కడ హార్బర్ ఉండడం వెనకబడిన కాన్స్టిట్యున్సీ కాబట్టి అది తీర ప్రాంతంలో ఉంది కాబట్టి అక్కడ ఉన్న యువతకు కూడా మన హార్బర్ నిర్మాణం జరిగితే కనుక ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ హార్బర్ నిర్మించే విధంగా కూడా మరి సదరు మంత్రి గారు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అదే హార్బర్ని 2018లో రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు అధ్యక్ష స్వయం లోకేష్ గారు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. మరి తప్పనిసరిగా అక్కడ హార్బర్ని నిర్మించాలని చెప్పి సదరు మంత్రిగా మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. సుందరం విజయ్ కుమార్ గారు. అధ్యక్ష నమస్కారం అధ్యక్ష. మాది పూడిమడక గ్రామంలో ఫిషింగ్ హార్బర్ అధ్యక్ష. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యి గత ప్రభుత్వంలో కొంత స్టార్ట్ అయిన తర్వాత కూడా
వాస్తవానికి చెప్పాలి అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ ఫిషింగ్ జట్టి అధ్యక్ష. దీనికి ఇప్పుడు గత ప్రభుత్వంలో 380 కోట్లు దగ్గర శాంక్షన్ చేసినా ఇప్పుడు 700 కోట్లకి రేస్ చేశారు అధ్యక్ష. దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా శంకుస్థాపన చేసి ఉన్నారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష, ఈ పనులు ఎప్పుడు మొదలవుతాయి, ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? ఎందుకంటే అధ్యక్ష, మా దగ్గర మా నియోజకవర్గం మొత్తం అంతా కూడా ఒక పక్క బార్క్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటరు, అలాగే ఒక పక్క నేవల్ బేసు, ఒక పక్క ఈ కంపెనీస్ అన్నీ కూడా ఆక్యుపై చేసి ఉన్నాయి అధ్యక్ష. మొత్తం ఈరోజు ఉన్న మత్స్యకారులు, మాకు ఆ తీరం వెంబట ఉన్న మత్స్యకారులు ఎవరికి కూడా ఈరోజు ఉపాధి లేకుండా పోయింది అధ్యక్ష. అలాగని కంపెనీల్లోకి తీసుకెళ్ళాలి అంటే వాళ్ళకున్న మంచితనమో లేకపోతే అమాయకత్వమో వాటి వల్ల కంపెనీల్లో కూడా చాలా వరకు వాళ్ళని తీసుకోకుండా ఈరోజు ఉంటున్నారు అధ్యక్ష. అయితే వాళ్ళకున్న ఏకైక ఉపాధి ఈ ఫిషింగ్ అధ్యక్ష. కనీసం ఈరోజు అంటే ఇప్పుడు నేవల్ బేస్లోని మాట్లాడితే మొత్తం అక్కడ ఎక్కడ కూడా బోటు రావడానికి కూడా లేని పరిస్థితి అధ్యక్ష. వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు అధ్యక్ష. ఈరోజు ఉపాధి లేకుండా ఉన్న పరిస్థితుల్లో మా మత్స్యకారులందరూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి వీటిని ఇంకా అలా డిలే చేసుకుంటూ పోతే అక్కడ మరి దారుణంగా ఉంది అధ్యక్ష. వాళ్ళ జీవితం, వాళ్ళ జీవనం సాగించడానికే చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. దీని గురించి గత 2 సంవత్సరాల నుంచి కూడా అంటే ఎక్కడికి వెళ్ళి ఏం చేద్దామన్నా కూడా పరిస్థితులు అయితే మాకు ఎక్కడా కూడా కనిపించట్లేదు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని దయచేసి ఇది ఇమీడియట్గా, ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసి కూడా 2 సంవత్సరాలు దాదాపు అయిపోతుంది అధ్యక్ష. దయచేసి పూడిమడక ఫిషింగ్ హార్బర్ను మాత్రం దయచేసి ఇమీడియట్గా దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్లు ఇవన్నీ కూడా గురించి కూడా వారు చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. వాటన్నిటినీ కూడా కృష్ణపట్నంలో కూడా అక్కడ కృష్ణపట్నం గురించి కూడా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కూడా చాలాసార్లు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కృష్ణపట్నం పోర్టు వచ్చేసేపటికి ఇక పీపీపీ మోడల్లో ఉంది కాబట్టి ఆ విషయంలో కొన్నిసార్లు కొన్ని విషయాలు కూడా చెప్పారు. వారికి కూడా మేము నోటీసులో ఉంది, ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా రామాయపట్నంలో కూడా ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్లు ఇవన్నీ కూడా కంటైనర్లు ఇవన్నీ కూడా చేయాలని కూడా అడిగారు. వాటిని కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్పి వారికి చెప్తా ఉన్నాము. అదేవిధంగా వారు అడిగినట్లు ఆదాని కృష్ణపట్నం పోర్టులో అక్కడ నేలటూరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ గురించి 25 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులతో నిర్మించడానికి అంగీకరించారు. ఇప్పటికే సుమారు 15 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. నేను కూడా వారి పిలిచిన తర్వాత అక్కడికి కూడా వెళ్ళి ఆ యొక్క యాజమాన్యంతో ఆదాని వారితో కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి నిన్ననే మా సెక్రటరీ గారితో కూడా మేము రివ్యూ చేసుకున్నాము. దీనికి సంబంధించినటువంటి విషయం పెండింగ్ ఉండే విషయాన్ని త్వరలోనే మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్స్లకు ఏ ఇబ్బందులు లేకుండా దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా బుడగట్లపాలెంలో కూడా మంచినీళ్ళపేటలో అదేవిధంగా ఎఫ్ఎల్సీలో ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ కూడా ఆపరేషన్లో ఉన్నాయి అధ్యక్ష. కొన్ని కంప్లీట్ కావాలి, అవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా నర్సాపురం ఎమ్మెల్యే గారు అడిగారు, బియ్యప్తిప్ప ఫిషింగ్ హార్బర్లో నుండి ఎఫ్ఎల్సీగా మార్చడం జరిగింది, అది కూడా వారికి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా పొడిమడక గురించి కూడా విజయ్ కుమార్ గారు చెప్పాడు. అవి రివేజ్డ్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్లో ఉన్నాయి కాబట్టి కొద్దిగా సమయం పడుతూ ఉంది. ఈ యొక్క ప్రతిపాదనలు కూడా అన్ని కూడా పరిశీలించడం జరుగుతూ ఉన్నాయి. కొంతమంది సభ్యులు చెప్పినట్టు ప్రతిదీ గవర్నమెంట్ ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి దానికి కూడా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు సలహాలు తీసుకుని వీటన్నిటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సాల్ట్ ల్యాండ్స్ కూడా కాంపెన్సేషన్ చూశారు, అది ఎంతవరకు అనేటువంటి కలెక్టర్ గారు కూడా పంపించమన్నారు, రేటు కూడా చెప్పడం జరిగింది. వాటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అడిగిన అన్ని ప్రశ్నలకి కూడా చాలా చక్కగా జవాబు చెప్పారు మంత్రి గారు, ధన్యవాదాలు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. ఎజెండాలో పేర్కొన్న పత్రాలు సభ సమక్షంలో ఉంచినట్టుగా భావించాలి. ఇప్పుడు ఒక బిల్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారికి బదులుగా రెవెన్యూ మంత్రి గారు గ్రంథాలయ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరతారు. స్పీకర్ సార్,
On behalf of HRD Minister, I move for leave to introduce the Andhra Pradesh Public Libraries Amendment Bill 2026. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రంథాలయాల సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించడమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. Speaker, sir, the Andhra Pradesh Public Library Act was enacted in the year 1960, sir. The Act deals comprehensively with the Constitution of AP Granthalaya Parishad, Director of Public Libraries and Jilla Granthalaya Samsthas. The Section 11A of the Act deals with provisions of disqualification for being chosen for being a member of Jilla Granthalaya Samstha. The Law Department has forwarded a request to repeal discriminatory provisions on various acts. A representation was received from NCPEDP, that is National Center for Promotion for Employment to Disabled People, based on Article 14 and 21 of the Constitution of India and the Rights of Persons with Disabilities Act 2016, to repeal such provisions which are unconstitutional. Section 11A of the Public Libraries Act says a person shall be disqualified for being chosen as and for being a member of the Jilla Granthalaya Samstha if he is deaf, mute or is suffering from leprosy. Adhyaksha, proposed amendment is Adhyaksha, deletion of section 11A of 1 of C is deaf, mute or suffering from leprosy. Adhyaksha, this amendment removes disqualification based on disability or leprosy. This ensures equality and non-discrimination. It further ensures compliance with constitutional and statutory provisions. Adhyaksha, thank you, Adhyaksha. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రంథాలయాల బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకోవటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు పరిగణలోనికి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2వ క్లాజు, 1టి క్లాజు, ఎనాక్టింగ్ ఫార్ములా, లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు. అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2వ క్లాజు, 1టి క్లాజు, ఎనాక్టింగ్ ఫార్ములా, లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. బాగా వీక్గా ఉన్నారు వెళ్ళేమని. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. 2వ క్లాజు, 1టి క్లాజు, ఎనాక్టింగ్ ఫార్ములా, లాంగ్ టైటిల్ బిల్లులో భాగం అయ్యాయి. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రంథాలయాల సవరణ బిల్లు 26ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. Speaker, sir, I beg to move that the bill be passed. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభ ఆమోదం పొందినది. ఇప్పుడు 0 అవర్, ఆ తర్వాత విరామం పెట్టుకుందాం. ముందుగా పల్లె సింధూరారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న 3000 మంది డైరెక్ట్లీ రిక్రూటెడ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల ప్రమోషన్ అనోమలీ గురించి మీ దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష. 2010లో జారీ చేసిన సర్వీస్ రూల్స్ GOMS 32 ప్రకారం డైరెక్ట్గా రిక్రూట్ అయిన ఏఈఈ APPSC ద్వారా రిగరస్ కాంపిటేటివ్ సెలెక్షన్ ప్రాసెస్ అండ్ క్వాలిఫికేషన్ ద్వారా ఎంటర్ అయినప్పటికీ కూడా వీరు ప్రమోషన్ అనామలీ ఫేస్ చేస్తున్నారు అధ్యక్ష. ఇన్ కంపారిజన్ టు ఫీడర్ కేటగిరీ లైక్ అసిస్టెంట్ ఇంజనీర్స్ అండ్ టెక్నికల్ ఆఫీసర్స్ అధ్యక్ష. ఈ ఫీడర్ కేటగిరీ ద్వారా వచ్చిన ఏఈలు, టీఓలు ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం డైరెక్ట్లీ రిక్రూటెడ్ ఏఈల కంటే తక్కువ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అండ్ లోవర్ ఎంట్రీ క్వాలిఫికేషన్ అయినప్పటికీ కూడా త్వరగా డిఈలుగా ప్రమోషన్ పొందుతున్నారు అధ్యక్ష. ఇదే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి 2018వ సంవత్సరంలో జీవోని అమెండ్ చేసి డిఈ పోస్ట్కి ఏఈఈని ఏకైక ఫీడర్ కేటగిరీగా నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. దీని ద్వారా జేటీఓలు, టీఓలు లాంటి కేటగిరీ ఉద్యోగులు
ముందుగా ఏఈఈలుగా ప్రమోషన్ పొందిన తర్వాతే డిఈలుగా ప్రమోషన్ పొందుతారు అధ్యక్ష. అంతేకాకుండా 2023 సంవత్సరంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ సర్వీస్ రూల్స్ని సమీక్షించడానికి ఒక కమిటీని వేయించడం జరిగింది అధ్యక్ష. కానీ ఏమాత్రం చర్యలు తీసుకోలేదు అధ్యక్ష దీని తర్వాత. సో ఈ డైరెక్ట్లీ రిక్రూటెడ్ ఏఈలకి కావాల్సిన ప్రమోషన్ అనామలీని సవరించి కావాల్సిన విధంగా వీరికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. కోనేటి ఆదిమూలం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తిరుపతి జిల్లా సత్యవేది అధ్యక్ష, గతంలో కూడా మీకు తమరికి తెలియజేశాను. పుత్తూరు నుంచి సత్యేడు పోవడం రోడ్డు ఊర్తుకోట బైపాస్ రోడ్డు అధ్యక్ష, ఒకే కిలోమీటర్ అధ్యక్ష బైపాస్. దాంట్లో పోవాలంటే నేనైనా ఎవరైనా కూడా శ్రీశెట్టి పోవాలన్నా కాన్స్టిట్యూట్ హెడ్ క్వార్టర్ పోవాలన్నా కూడా తమిళనాడు దూరి పోవాలి అధ్యక్ష. గతంలో ఈ కరోనా వచ్చినప్పుడు కూడా మమ్మల్ని అంతా కూడా అడ్డకిచ్చారు అధ్యక్ష. మన బండ్లు అడ్డకిచ్చారు తమిళనాడు పోకూడదనేసి. అలాంటి సందర్భాల్లో ఆ 4 సంవత్సరాల గతంలో ఎమ్మెల్యే ఉండేటప్పుడు తిరిగి లాస్ట్లో ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష 26 కోట్లకి. అంటే 200 కిలోమీటర్ బైపాస్ చేయడానికి మినీ బైపాస్. అది లాస్ట్లో ఇచ్చారు. అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఎస్సీ మారిపోయినారు, కలెక్టర్ మారిపోయినారు, జిల్లా మారిపోయింది, తడానా ప్రభుత్వం మారిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వివరణ చేశాను, తమరికి కూడా తెలియజేశాను. గౌరవ ఆర్ఎండ్బి మినిస్టర్ గారు కూడా ఇచ్చాను అధ్యక్ష. ఆ రోడ్డు 2 కిలోమీటర్ దూరం వేస్తే ప్రజలకి వాహనాలు పోవడానికి శ్రీశెట్టి పోవడానికి చాలా ప్రయోజనం ఉంటుంది అధ్యక్ష. మీ ద్వారా సమన్వయం చేసుకుంటున్నాను. ఆల్రెడీ పరిశీలన ఉంది అధ్యక్ష. ఆ రోడ్డు బైపాస్ 26 కోట్లు అధ్యక్ష. ఆ 26 కోట్లలో 20 కోట్లు వచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ అధ్యక్ష, 6 కోట్లు వచ్చి రోడ్డుకి అధ్యక్ష. మరి సర్వే కూడా చేశాం అధ్యక్ష. సర్వే కూడా అయిపోయింది, ఆర్ఎన్బిలో ఉంది అధ్యక్ష. ఎస్సీ గారికి కానీ ఈఎన్సీ గారికి చెప్పి మీ ద్వారా సమన్వయం తెలియజేస్తున్న అధ్యక్ష. చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. 80 సంవత్సరాలు అయిన సరే స్వతంత్రం అధ్యక్ష. 2 కిలోమీటర్ దూరం అధ్యక్ష. తమిళనాడు పోకుండా మన రోడ్లో పోయి మన కాన్స్టిట్యున్సీకి ఈ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ అధ్యక్ష చాలా ఇబ్బంది పడుతున్నాం. మన బండ్లని, మన ఆటోలని, మన కార్లు నిలిపేస్తున్నారు అధ్యక్ష తమిళనాడు వాళ్ళు. అంటే ట్రాన్స్పోర్ట్ పోయేటప్పుడు కానీ ఇబ్బంది పడుతున్నారు. శ్రీశెట్టి పోవాలంటే కూడా 300 ప్యాకెట్లు ఉన్నది అధ్యక్ష. దీన్ని సమన్వయం మీకు దృష్టి తీసుకుని వస్తున్నారు అధ్యక్ష. ఇంకోటి కూడా అధ్యక్ష చాలా ఇంపార్టెంట్. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న జూలై 1 వచ్చారు శ్రీశెట్టికి. దాని ముందే ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది అధ్యక్ష. ఇద్దరు చనిపోయినారు. సిహెచ్ హాస్పిటల్ ఉంది సత్యవేడులో. సార్ తమిళనాడు పోవాలంటే 100, తిరుపతి పోవాలంటే 110 కిలోమీటర్లు. ఆ సిహెచ్ హాస్పిటల్ని ఎయిర్ హాస్పిటల్ చేయమని తమరికి ద్వారా ప్రభుత్వానికి ఇచ్చాను, గౌరవ ముఖ్యమంత్రికి ఇచ్చాను, గౌరవ వైద్య శాఖ మంత్రి కూడా ఇచ్చారు అధ్యక్ష. మరి ఏరియా హాస్పిటల్ ఏంది ఉన్న వల్ల చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. కాబట్టి శ్రీశెట్టి 300 ప్యాకెట్ ఉంది, అపోలో ఉంది, హీరో ఉంది, కాపరిగడ్ ఉంది, ఇన్ని ప్యాకెట్ ఉంది అధ్యక్ష. ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. ఆ ఏరియా హాస్పిటల్ అంటే రూమ్ కూడా ఉంది అధ్యక్ష. కావాలన్నటువంటి అన్ని అవస్థలు ఉంది. ఆ ఏరియా హాస్పిటల్కి తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు రాత్రి పగలు కష్టపడుతున్నారు. ఈ రెండు కూడా, ఒకటేమో రోడ్డు ఇంపార్టెంట్ అధ్యక్ష, రెండవది ఏరియా హాస్పిటల్. ప్రాణాలు కాపాడడానికి వారు వచ్చిన రోజే పెద్ద యాక్సిడెంట్ జరిగింది అధ్యక్ష. ఇద్దరు చనిపోయినారు అధ్యక్ష. 7 మందికి మనం కాంపౌండ్ ఇచ్చాము అధ్యక్ష. దయచేసి ఈ ఏరియా హాస్పిటల్ని మంజూరు చేయాల్సిందిగా తమ ద్వారా విన్నవించుకుంటూ సెలవు. ధన్యవాదాలు అధ్యక్ష. బేబీ నారాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. బొబ్బిలి నియోజకవర్గంలో ప్రధానంగా 2 గిరిజన ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష. రామభద్రపురం మండలంలో ఆర్చింతల వలస, ఎనుబొరువు, లొల్లరపాడు, మూలశెలగం, చంద్రంపేట ఇతర గ్రామాలు. అదేవిధంగా బొబ్బిలి మండలంలో డొంగురు వలస, మోసూరు వలస, ఎరకందర వలస, విజయపూరి, నిమ్మలపాడు, చెల్లి వలస, కొయ్యకొండ వలస ఈ గ్రామాల అధ్యక్ష. అక్కడ మన కూటమి ప్రభుత్వం వచ్చాక బ్రహ్మాండమైనటువంటి 2 రోడ్లు పడ్డాయి అధ్యక్ష. అయినప్పటికీ వైద్య సదుపాయాలు ఈ గిరిజన ప్రాంతాలు, ఈ 2 గిరిజన రామభద్రపురంలో మండలం ఉన్నటువంటి బొబ్బిలి మండల గిరిజన గ్రామాల్లో కొంచెం వైద్య సదుపాయాలు ఏది అవసరం ఉన్నా వాళ్ళు రామభద్రపురం వెళ్ళవలసి వస్తుంది, లేకపోతే బొబ్బిలి పరిసర ప్రాంతాల వాళ్ళు బొబ్బిలి రావాల్సి వస్తుంది అధ్యక్ష. కేశవలస అవనివ్వండి, ఇతర గ్రామాలు అవనివ్వండి. కాబట్టి ఒక మినీ హెల్త్ సెంటర్స్ లాంటివి ప్రత్యేకించి ఆ గిరిజన గ్రామాలకి మనం కల్పించవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. వాళ్ళ కోరిక కూడా అది. తమ ద్వారా ప్రభుత్వానికి విన్నవించి ఒక
ఒక పిహెచ్సి కాకపోయినా ఒక మినీ హెల్త్ సెంటర్ లాంటిది రెండు గిరిజన ప్రాంతాలకి మంజూరు చేయవలసిందిగా తమ ద్వారా ప్రభుత్వానికి కోరుకుంటున్నాను. శ్రీరామ్ రాజగోపాల్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 2024 వరదల వలన దెబ్బతిన్నట్టు మునీర్ ఆనకట్టకు తక్షణ మరామతుకు నిధులు కేటాయించమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. జగేపేట కాన్స్టిట్యూన్సీ ఉత్సవ మండలంలో పోలంపల్లి వద్ద మునీర్ నదిపై 1894-1890 సంవత్సరాలు ఆనకట్ట నిర్మాణం చేశారు అధ్యక్ష. దానివల్ల జగేపేట ఉత్సవాయి పెనగించిపూడు నదిగా మండలంలో 25 గ్రామాలకు గాను 36 ఎకరాలకు సాగుని అందిస్తున్నారు అధ్యక్ష. ఇది మరి డిపార్ట్మెంట్ కూడా డిజైన్ కూడా ఫైనల్ చేశారు అధ్యక్ష. అంచనాలు కూడా సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి మధ్య ప్రతి పార్లమెంట్లో ఉన్న ఎమ్మెల్యేస్తో, జిల్లా కలెక్టర్తో, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్తో మీటింగ్ ఏర్పాటు చేశారు. దాంట్లో ప్రాధాన్యతను కూడా మునీర్ ఆనకట్టకు నిధులు కేటాయించి ప్రభుత్వాన్ని కోరాం. మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా మునీర్ ఆనకట్టకు నిధులు కేటాయించమని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. కిషన్ కుమార్ రెడ్డి గారు. నమస్కారం అధ్యక్షుల వారికి. ఈరోజు మదనపల్లి జిల్లాలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. ఈ ఎలినో ఎఫెక్ట్ వల్ల గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా, ప్రతి విలేజ్లో బోర్లు డ్రై అయిపోయినాయి. మా పక్క మిగతా కోస్టల్ లాగా కాదు, ఒక గ్రామం ఉంటే 30 పల్లెలు ఉంటాయి, 3000 లోట్లు ఉంటాయి అంతే. 30 పల్లెల్లో చేరి 3000 లోట్లు ఉంటాయి. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో 5 బోర్లు 6 బోర్లు డ్రై అయిపోయినాయి. నా రిక్వెస్ట్ గవర్నమెంట్కు ఇమీడియట్గా మండలానికి కనీసం ₹1 కోటి ఇచ్చి కనీసము టెంపరరీ రెస్టరేషను బోర్డులు ఇమీడియట్గా వేయకపోతే కూటమి ప్రభుత్వానికి మనకు చాలా చెడ్డ పేరు వస్తుంది గ్రామాల్లో. మా రిక్వెస్ట్ ప్రతి మండలానికి కనీసం ₹1 కోటి ఇచ్చి గవర్నమెంట్ ఇమీడియట్గా ఈ డ్రింకింగ్ వాటరు మదనపల్లి జిల్లాకు సంబంధించి 5 కాన్స్టిట్యున్సీలు, రాయచోటి, మదనపల్లి, తమ్మలపల్లి, పుంగునూరు, పీలేరు, ఇవన్నీ కూడా 5 కాన్స్టిట్యున్సీలు కొత్త జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది మదనపల్లి జిల్లాను. కాబట్టి మీ ద్వారా గవర్నమెంట్ ఇమీడియట్గా ₹1 కోటి కనీసం మండలానికి ఇచ్చి ఎక్కడైతే నీళ్ల సమస్య ఉందో అవన్నీ కూడా ఇమీడియట్గా రెస్టోర్ చేయాలని మీ ద్వారా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ అధ్యక్ష. యార్లగడ్డ వెంకట్రావు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు నేను ప్రస్తావించే అంశం కేవలం ఒక భాషకు సంబంధించిన అంశం కాదు అధ్యక్ష. ఇది పిల్లల భవిష్యత్తుకి, మన సంస్కృతికి, ముఖ్యంగా మన మాతృభాషకి సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశం అధ్యక్ష. ఒక 3-4 నిమిషాలు టైం ఉంది అధ్యక్ష. 2-3 నిమిషాలు నుంచి మాట్లాడండి అధ్యక్ష. ఈ రోజు లేకపోతే రేపు మాట్లాడతాం. ఎందుకంటే ఇవాళ 5 నిమిషాల్లో క్లోజ్ చేయాలని చెప్పారు. మాకు ఉండదు కదా జీరో, మాకు క్వశ్చన్ అవర్ ఉండదు కదా. తెలుగు భాష అభివృద్ధికి 10 కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా పోయిన సంవత్సరం బడ్జెట్లో పెట్టారు అధ్యక్ష. నారా లోకేష్ గారు విద్యా సంస్కరణలు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చిన మంత్రి ఎవరు లేరు అధ్యక్ష. మెగా డిఎస్సి 16,347 కానీ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కానీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కానీ, ఏఐ డిజిటల్ ఆధునిక విద్య కానీ, స్మార్ట్ క్లాస్ రూమ్స్ అండ్ డిజిటల్ లెర్నింగ్ కానీ, మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కానీ, విద్యా ప్రమాణాలపై 100 రోజుల కార్యాచరణ ఎస్ఎస్సి ఫలితాలను మెరుగు చేసింది అధ్యక్ష. 10th రిజల్ట్స్ అయితే 85.25% ఉత్తీర్ణులయ్యారు అధ్యక్ష. ఈ సంస్కరణ ద్వారా పాఠశాలల రాజకీయాలకు దూరంగా ఉంచారు అధ్యక్ష. ఈ సంస్కరణ ఫలితంగా ప్రైవేట్ స్కూల్స్ నుంచి 1,00,000 మంది పైగా గవర్నమెంట్ స్కూల్స్లో చేరడం సుపరిణామం అధ్యక్ష. కానీ టీచర్స్ను కూడా ఫిన్లాండ్లో శిక్షణ, టుర్కు యూనివర్సిటీకి సందర్శన ఇట్లాంటి సంస్కరణ చేస్తున్న మంత్రి గారు ఈ సంస్కరణ కూడా తీసుకొస్తారన్న నమ్మకంతో ఇది మారుతుంది అధ్యక్ష. ఈ సభ ద్వారా గౌరవ మంత్రి లోకేష్ బాబుని కోరుతున్నారు అధ్యక్ష. పిల్లలు తెలుగు మాట్లాడుతున్నారు కానీ తెలుగు చదవలేని పరిస్థితి, తెలుగు మాట్లాడుతున్నారు కానీ చదవలేరు, రాయలేని పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటాం. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంలో ఇట్లాంటి దుస్థితి రావడం నిజంగా బాధాకరం అధ్యక్ష. ప్రస్తుతం విద్యార్థులపై మార్కులు ఒత్తిడి వల్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా సెకండ్ లాంగ్వేజ్ ఆప్షన్ వచ్చినప్పుడు తెలుగు కాకుండా సాంస్క్రిట్ తీసుకోండి, హిందీ తీసుకోండి, మార్కులు ఎక్కువ వస్తున్న పరిస్థితిలోకి విద్యా వ్యవస్థ దిగజారిపోయిందంటే ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అలాగే దీంట్లో తల్లిదండ్రులు తప్పులేదు అధ్యక్ష, విద్యార్థులు తప్పులేదు. వ్యవస్థలో మనం పునరాలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంటర్మీడియట్లో అయితే సెకండ్ లాంగ్వేజ్ ఆప్షన్ తెలుగు లేకుండా చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అనేది ఒప్పుకోవాల్సిన నిజం అధ్యక్ష. కొన్ని కార్పొరేట్ కళాశాలలకు లాభం వస్తుందనే ఉద్దేశంతో వాడు మార్కుల కోసం, ర్యాంకుల కోసం చదువు ఈ పరిస్థితి తెచ్చారంటే ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. మొన్న 10th పరీక్షలు 6,17,827 మంది రాస్తే
కాదు సార్ ప్లీజ్ సార్ 2 నిమిషాలు ప్లీజ్ కాదు సో టైం లేదు ఇప్పుడు కాదు సార్ మొత్తం ఫెయిల్ అయిన విద్యార్థులు 91,000 మంది ఉంటారు అధ్యక్ష. తెలుగులో ఫెయిల్ అయిన వాళ్ళు 37,000 మంది ఉన్నారు అధ్యక్ష. ఇంగ్లీష్లో 8,700, హిందీలో అయితే 1,400 ఫెయిల్ అయ్యారు అధ్యక్ష. అంటే మాతృభాష ఏ పరిస్థితిలో ఉందో చూడండి అధ్యక్ష. అలాగే క్వశ్చన్ పేపర్ మార్చి ఈ వ్యాకరణాలు పద్యాలు ఇలాంటి గిడుగు రామ్మూర్తి గారు తెలుగుని వచన కవిత్వంలోకి తీసుకొచ్చిన తర్వాత తెలుగు బతికింది. మళ్ళీ ఇప్పుడు తెలుగు ఈ రాష్ట్రంలో ఫ్లెక్సీల మీద కూడా చూడండి అధ్యక్ష, తెలుగు అన్ని తప్పులు రాసే పరిస్థితి అధ్యక్ష. దయచేసి సెకండ్ లాంగ్వేజ్లో పేపర్లు మార్చి క్వశ్చన్ పేపర్ మార్చి తెలుగు తీసుకున్నా కూడా 90 మార్క్స్ 98 మార్క్స్ 99 మార్క్స్ వచ్చే దిశగా ప్రభుత్వం మంత్రి గారు కృషి చేయాలని కోరుతూ ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, దీనివల్ల ఏం ఉపయోగం లేదు అధ్యక్ష. గణాంకాలు చెప్పే నిజం కూడా గతంలో ఇంటర్మీడియట్ చదివితే చెప్పడం సమంజసం. దాంట్లో ఇప్పుడు ఉపయోగం లేదు. గతంలో ఏంటంటే ఎంసెట్ ఉన్నప్పుడు మార్కులు ఇంపార్టెంట్ కాబట్టి అందరూ హిందీ సంస్కృతి తీసుకున్నారు అధ్యక్ష. కానీ ఇప్పుడు జేఈ మెయిన్స్ దేంట్లోనూ ఇంటర్మీడియట్ మార్కులతో ఉపయోగమే లేదు అసలు. ఈ పరిస్థితుల్లో తెలుగును మార్చాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తెలుగు వల్లే భవిష్యత్తు పాడైపోతుంది అనే పరిస్థితికి కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యని మార్చాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే తెలుగు భాషని వ్యవహారిక భాషగా మార్చిన తర్వాత ఇప్పుడన్నా కనీసం దీని మీద కమిటీ చేసో లేకపోతే స్కూల్ టీచర్స్తో ఒక కమిటీ చేసి దీన్ని మార్చాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. గంటా శ్రీనివాసరావు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇంత హెక్టిక్ టైంలో కూడా మళ్ళీ మాకు అవకాశం వచ్చింది. సార్ ఇది అన్యాయం అండి. మీరు ఒక పక్క మాట్లాడతామంటే ఇంకా మీరు అలా గొడవ చేస్తే సీనియర్ శాసనసభ్యులు చేయొస్తున్నారు అక్కడ. ఒక నిమిషం కొంచెం. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇది విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి సంబంధించి అధ్యక్ష. మీకు కూడా తెలుసు, మీరు కూడా 1981 నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్టు అది మన లైఫ్లో ఒక భాగంగా మనందరికీ ఉండింది. మీరు కూడా విశాఖపట్నంలో చదువుకున్నారు కాబట్టి మీకు బాగా దాని మీద అటాచ్మెంట్ ఉంది. నాకైతే ప్రత్యేకించి మొన్న లాస్ట్ డే నేను మా పంచకల్ రమేష్, సుందర విజయ్ కుమార్, కొంతమంది ఎంపీలందరూ కూడా కలిసి లాస్ట్ ఆ రోజు ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ ఉంటే ఒక ఏదో తెలియని ఒక బాధ అనిపించింది అధ్యక్ష. అది ఆ రోజు 16వ తేదీ ఇట్స్ ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా. ఒక దీనికి అది ఎన్నో ఇన్సిడెంట్స్ చూసింది, ఎంతో ఎమోషనల్గా అందరికి కనెక్ట్ అయ్యింది. అది ఎన్ని డెవలప్మెంట్ చూసింది. విశాఖపట్నాన్ని ఒక చిన్న పల్లెటూరు నుంచి అది ఒక మెగా సిటీగా డెవలప్ అయ్యే ప్లేస్ కూడా చూసింది. అయితే మొత్తానికి మనకి భోగాపురం కొత్త ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అక్కడికి 17వ తేదీ నుంచి ఆపరేషన్ స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఉన్న సమస్య ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత పాత ఎయిర్పోర్ట్లో దాదాపు 1470 మంది అక్కడ గ్రౌండ్ స్టాఫ్ కానీ, ఈ క్యాటరింగ్ కానీ, గార్డెనింగ్ కానీ, లేకపోతే హౌస్ కీపింగ్ కానీ, అవుట్ సోర్సింగ్ కానీ, లేకపోతే పైన ఉన్న హోటల్స్ షాప్స్లో ఉన్న వర్కర్స్ వీళ్ళు కానీ మొత్తం వీళ్ళందరూ కూడా చూస్తే ఒక దాదాపు 1470 మంది వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళతో పాటు ట్యాక్సీ అసోసియేషన్ ఉంటుంది అధ్యక్ష. అది నేను ఎంపీగా ఉన్నప్పుడు స్వర్గీయ అరవనాయుడు గారు అందరికి కలిపి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అక్కడ ట్యాక్సీ అసోసియేషన్ కూడా పెట్టడం జరిగింది. అది ఒక 100 మంది దాకా వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వీళ్ళందరూ కూడా అక్కడ ఏదైతే కొత్త ఎయిర్పోర్ట్ ఉందో కొత్త ఎయిర్పోర్ట్లో వాళ్ళని అకామిడేట్ చేసేదానికి మేనేజ్మెంట్తో కూడా మాట్లాడడం, వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఇంక దాని మీద సరైన డిసిషన్ తీసుకోలేదు. కాబట్టి మీ ద్వారా మళ్ళీ ఒకసారి ఏదైతే అక్కడ పనిచేస్తున్న ఇన్నేళ్ళు ఆ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్లో విశాఖ అభివృద్ధిలో పనిచేశారో వాళ్ళందరూ కూడా ఆ ఉపాధి అవకాశాలు దాదాపు 1470 మందిలో కొంతమంది వెళ్ళారు. మిగతా బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా అక్కడ ఏదో చోట ఎయిర్పోర్ట్లో అకామిడేట్ చేసి వాళ్ళ జీవనోపాధి కూడా కల్పించాలని కోరుకుంటా ఉన్నాను. నిన్న మనం చూసాం వీడియోస్, కొంతమంది ఆ లేడీస్ కానీ లేదా అక్కడ పనిచేసిన వాళ్ళు కానీ వాళ్ళ ఆక్రందనలు వాళ్ళ బాధలన్నీ. కాబట్టి మీరు కూడా దాన్ని కొంచెం రికమెండ్ చేస్తూ కోరుతాను. నిన్న మొన్న పేపర్లో కూడా చాలా హృదయ విదారకంగా రాశారు మీరు చెప్పింది. ఇప్పుడు ఇద్దరు పవర్ఫుల్ ఫెలోస్, ఇద్దరు 2 చేతులు ఎత్తే ఏం చేయాలి చెప్పండి. నేను ముందుగా బోండా గారికి మరి విప్పులు పేర్లే రాసుకున్నారు. విప్పులు ఏం లేదు అధ్యక్ష. అధ్యక్ష నమస్కారం అధ్యక్ష, ధన్యవాదాలు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య అధ్యక్ష ఇప్పుడు నేను చెప్పేది. గతంలో కూడా ముఖ్యమంత్రి గారు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి అక్కడ నివాళులు అర్పించడానికి వచ్చి అక్కడ ఒక ఫ్లైఓవర్ ప్రజలు అడిగారు అధ్యక్ష. ఎలక్షన్ ముందు సీఎం గారు కూడా దానికి అధికారంలో రాగానే చేపిద్దామని చెప్పారు అధ్యక్ష. 95లో అధ్యక్ష ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తొలి ముఖ్యమంత్రిగా
బాధ్యతలు వచ్చినాకే సింగనగర్ ప్రాంతానికి మొట్టమొదటి రైల్వే ఓవర్ బ్రిడ్జి వంతెన నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగానే జరిగింది అధ్యక్ష. ఇవాళ ఆనాటి నుంచి ఈనాటి వరకు అంటే 30 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఈ 30 సంవత్సరాల్లో రెండో ఫ్లైఓవర్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష. అంటే దాదాపు 150,000 జనాభా అవతల వైపు నివసిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళందరూ రోజు ఉద్యోగాలకు కానీ పనులకు కానీ ఆటోలకు కానీ ఎన్ని యువతల వైపు రావాలంటే సిటీలోకి ఆ ఆర్ఓబి లేకపోవటం వల్ల ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. దానికి ప్రపోజల్ పెడితే రైల్వే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ మేమైతే ఒకటి వేసాము, ఇది రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి చేసుకోవాలని చెప్పి రైల్వే వాళ్ళు రిప్లై ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి అది ఒక 70 కోట్లు ఎంత అవుతుంది అధ్యక్ష. దయచేసి ఆ నియోజకవర్గానికి మెయిన్ బాటిల్ నెక్గా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని బుడమేరు వంతెన మీద రెండో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఇమీడియట్గా తక్షణమే చేపట్టాలని ఆల్రెడీ మన ప్రామిస్ కూడా ఉంది కాబట్టి ఎలక్షన్ సీఎం గారు అనౌన్స్ చేశారు కాబట్టి దయచేసి దాన్ని ఈ 0 అవర్లో మా నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య అధ్యక్ష తప్పనిసరిగా చేయమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. కోన రవికుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏం చేయండి నేను అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో ఎస్పీఎఫ్ అనేటటువంటి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంది అధ్యక్ష. అందులో ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి సిబ్బంది చాలా ఎక్కువగా ఉంటారు అధ్యక్ష ఆ ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్. అయితే అధ్యక్ష అందులో వాళ్ళకి ఏంటంటే అధ్యక్ష శ్రీకాకుళం వాళ్ళని తీసుకెళ్లి రాయలసీమలో ఉన్నటువంటి పులివెందుల అనంతపూర్ వరకు ట్రాన్స్ఫర్ చేస్తుంటారు అధ్యక్ష. దానివల్ల వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్లో స్థానికత అనేటటువంటిది చాలా కోల్పోతున్నారు అధ్యక్ష. ఇప్పుడు మనకి ఉత్తరాంధ్ర నుంచి విజయవాడ వరకు అధ్యక్ష దీన్ని నార్త్ టు విజయవాడ అంటారు అధ్యక్ష. దీన్ని 1794 మంది ఉన్నారు అధ్యక్ష. డిస్ట్రిక్ట్ వైజ్ శాంక్షన్ స్ట్రెంత్ 1484 ఉన్నారు అధ్యక్ష. డిస్ట్రిక్ట్ వైజ్ వర్కింగ్ స్ట్రెంత్ 1348 ఉన్నారు అధ్యక్ష. గుంటూరు నుంచి కర్నూలు వరకు చూసుకుంటే అధ్యక్ష 1200 మంది ప్రజెంట్ స్ట్రెంత్ ఉన్నారు, 1260 మంది ఉన్నారు అధ్యక్ష. డిస్ట్రిక్ట్ వైజ్ శాంక్షన్ స్ట్రెంత్ 1871 అధ్యక్ష. డిస్ట్రిక్ట్ వైజ్ వర్కింగ్ స్ట్రెంత్ 1680 అధ్యక్ష. అయితే ఇక్కడ సభ దృష్టికి తీసుకురావాల్సింది, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన అంశం ఏంటంటే అధ్యక్ష ఇప్పుడు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ప్రకారం జోనల్ రెగ్యులేషన్స్ అన్నీ చేస్తున్నారు అధ్యక్ష. దయచేసి హోంమంత్రి గారికి మీ ద్వారా హోంమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు ఒక జోను, గుంటూరు నుంచి రాయలసీమ వరకు ఒక జోన్ చేసి వాళ్ళని అట్లీస్ట్ విజయవాడలో ఉన్నటువంటి అమరావతిలో ఉన్నటువంటి మన అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు ఉమ్మడిగా పెట్టి ఆ రకంగా జోన్స్ పెట్టుకొడితే మొబైల్కి కూడా 2 ప్రాంతాలకి కూడా న్యాయంగా ఉంటుంది అధ్యక్ష. అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. కానీ అధికారులు దానికి డీవియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఈ సభ ద్వారా గౌరవ హోంమంత్రి గారి దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఇది రాష్ట్ర సమస్య కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి ప్రెసిడెన్షియల్ ఉత్తర్వుల ప్రకారం న్యాయంగా చేయాల్సినటువంటి జోనల్ రెగ్యులేషన్స్ని చేయాల్సిందిగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి అట్లాగే గౌరవ హోంమంత్రి గారి దృష్టికి తీసుకొని వస్తున్నాను సార్. థ్యాంక్ యూ. సభకు ఒక విజ్ఞప్తి. మంత్రులకు కేబినెట్ సమావేశం ఉంది. మంత్రులు సభలో లేకుండా 0 అవర్ కండక్ట్ చేయటానికి సభా నియమాలు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఒక పక్క నాకు క్లోజ్ చేయమని చెప్పి సూచన. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అక్కడ వెయిట్ చేస్తున్నారు. కేబినెట్ మీటింగ్ మంత్రులందరూ వెళ్ళాలి. వేలెత్తే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది కాబట్టి ఖచ్చితంగా రేపు మళ్ళీ 0 అవర్ పెట్టుకుందాం. రేపు ఖచ్చితంగా 0 అవర్ పెట్టుకుందాం. కేశవ్ గారు ఒక్క నిమిషం టైం ఇస్తే విప్లవ వీరుడు జ్యోతుల్ నెహ్రూ గారితో చాలా కష్టం. జ్యోతుల్ నెహ్రూ గారు మళ్ళీ ఏమైనా పర్వాలేదు కానీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం, ధన్యవాదాలు. ముఖ్యంగా నాకెవట్లేదు సార్. నిన్న
ఈ డిఎస్ఏ మీద వచ్చినటువంటి చర్చలో మాట్లాడదాం అనుకున్నాను. ఆ అవకాశం మరి మాకు రాలేదు. దాన్ని ఈ సందర్భంగా 0 అవర్లో ఇచ్చేస్తున్నాను. ఒక్క నిమిషం అంతే, ఏం లేదు. ఏదైతే ఈ డిఎస్ఏ మొన్న పాల్గొన్నటువంటి వాళ్ళు 3 లక్షల మంది ఉన్నారు సార్. మనం ఇచ్చినటువంటి ఉద్యోగాలు మెగా డిఎస్సి ఇచ్చాం, 16,000 మందికి ఇచ్చాం ఉద్యోగాలు. ఎక్కడ కూడా చాలా సాహసోపేతమైన నిర్ణయం. మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా క్వాలిఫైడ్ వాళ్ళు వస్తూనే ఉన్నారు సార్. దీని మీద చిన్న నా సూచన ఏంటంటే, ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రి గారికి మీ ద్వారా సూచన ఏంటంటే, ఎవరైతే ఈ లక్షలాదిగా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారో, ఏజ్ బోర్ అయిపోతున్నారో, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చి ప్రైవేటు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో విత్ మన పర్మిషన్లో ఉన్నటువంటి ప్రైవేటు స్కూల్లో వీళ్ళకి 50% కంపల్సరీ ఈ డిఎడ్ టెట్ వీళ్ళు పాస్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా అందులో 50% అన్న తీసుకునేటటువంటి పరిస్థితి, సముచితమైనటువంటి శాలరీస్ ఇచ్చి తీసుకునేటటువంటి ఒక నిబంధన మనం పెట్టి వాళ్ళకి అవకాశాలు కల్పించినట్టయితే ప్రభుత్వ పరంగా అందరికీ మనం ఉద్యోగాలు ఇవ్వలేం టీచర్స్కి. కాబట్టి ఇది ప్రైవేట్ టీచర్స్కి ప్రైవేట్ స్కూల్స్లో అవకాశాలు కల్పించాలని చెప్పి తమ ద్వారా నేను వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అధ్యక్ష, ప్రధాన సమస్యలు 2 అధ్యక్ష. ఒకటి భీముడిపట్నం నర్సీపట్నం రోడ్డు అధ్యక్ష. రోడ్డు చాలా దారుణంగా ఉన్నది. ఆర్ఎన్బి మంత్రి గారిని తమ ద్వారా కోరేది దాన్ని తక్షణం వైడెన్ చేసి చాలా బాగా చేసి మన కాదు, గుంతలు లేని రోడ్డు, ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చెప్పిన వారిని. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ రైతులకి కార్మికులకి బకాయిలు చెల్లించాలి అధ్యక్ష. తమ ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ గారిని మరి ఆ బకాయిలు చెల్లించి ఏర్పాటు చేయమని వారిని, ఈ ఇద్దరిని కూడా తమ ద్వారా కోరుకుంటూ ఆ 2 సమస్యలు పరిష్కరిస్తే మా నియోజకవర్గంలో చెప్పుకోతే పెద్ద సమస్యలు లేవు అధ్యక్ష. ప్రతి సమావేశంలో కూడా ఈ 2 సమస్యలు ప్రస్తావిస్తున్నాం. ఈసారి ఈ 2 సమస్యలకి పరిష్కారం తమ ద్వారా లభిస్తుందని తెలియజేస్తే అవకాశం ఇచ్చేందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. జోగేశ్వరరావు. నేను చెప్పబోయే సమస్య 1,000,000 మంది పైగా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలకు సంబంధించిన సమస్య. ముఖ్యంగా మన గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలను ఏర్పరిచి మరి వాళ్ళని ఉత్తేజపడతం చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేలా చేశారు. కానీ ఈ జాతీయ బ్యాంకులు అనేటువంటి అనేక బ్యాంకులు వాళ్ళకేసే వడ్డీ రేట్లలో చాలా అన్యాయం చేస్తున్నారు అధ్యక్ష. ఉదాహరణకి ఇండియన్ బ్యాంకు 8.70 ఇంట్రెస్ట్ రేట్ వసూలు చేస్తూ ఉంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 13.70 సార్. ఇదే విధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా 11.30, సెంట్రల్ బ్యాంకు 12.30, పంజాబ్ నేషనల్ బ్యాంకు 10.05. అంటే ఒక బ్యాంక్కి సంబంధం లేకుండా వాళ్ళు ఇష్టం వసూలు చేస్తున్నారు సార్. ఇవి అన్నీ కూడా జాతీయ బ్యాంకు. మరి దీనిపైన ప్రభుత్వం మరి దీన్ని యాక్షన్ తీసుకుంటే అంతేకాకుండా వీళ్ళకి సంబంధించి ప్రాసెసింగ్ ఛార్జెస్, ఇన్స్పెక్షన్ ఛార్జెస్, జిఎస్టీ ఛార్జెస్, సిజిఎఫ్ఎం ఛార్జెస్, సిబిల్ స్కోర్ చెకింగ్ ఛార్జెస్ కూడా ఉంటుంది. ఒక్కో గ్రూప్కి సంవత్సరానికి కనీసం 30,000 నుంచి 50,000-60,000 వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు. మరి మీ ద్వారా మన ప్రభుత్వాన్ని ఇవన్నీ కూడా కట్టడి చేసి ఎందుకు ఒకే రేటుకి మనం ఇప్పించలేం మరి అని చెప్పి మరి అడుగుతూ, ముఖ్యంగా వీళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ రిబేట్ కూడా మరి ఎప్పటి నుంచో మనం ఇవ్వాలి, అది కూడా ఇప్పించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష. మన ఆర్థిక మంత్రి గారిని కేంద్ర ఆర్థిక మంత్రి గారితో మాట్లాడమని అడుగుదాం. జస్ట్ ఒకటి ముప్పుడు వెంకటేశ్వరరావు ఉందండి. లేదు, ఇప్పుడు మళ్ళీ తిరిగి 1 గంటకే సమావేశం అవుదాం. టీ బ్రేక్ అయినా లంచ్ బ్రేక్ అయినా 1 గంట లోపే అన్ని బ్రేకులు. 1 గంటకే కాస్త సుదీర్ఘ సమావేశం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వస్తారు.